ఎంతో కృప చూపించి ఉన్నారు. మరి ఎందుకంటే ఈ రెండవ రోజు మొదటి సభలో వారు ప్రభుతో మాట్లాడే కృప, ఎందుకంటే నిన్నటి దినమే రాత్రి కాలంలో తెలియపరిచిన నిన్నటి దినం ఆల్రెడీ వచ్చేద్దామని ఆశించారట. దేవునికి స్తోత్ర. మరి ఈరోజు ఈ రాత్రి దేవుని యొక్క సందేశాన్ని ప్రభు మనతో మాట్లాడతారు గనుక మన మధ్యలో ఉన్న దైవ సేవకులు విలసవెల్లి ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న ప్రసాద్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడండి, కళ్ళు మూసుకునండి. ఎందుకంటే తర్వాత అయ్యగారు వచ్చిన తర్వాత ఇంకా ఆరాధన చేయటం, లేచి నిలబడటం కూడా ఉండదు కనుక వెంటనే దేవుని యొక్క వాక్యం అందిస్తారు. కనుక ఈ సభల్లో వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు మరి రావడానికి దేవుడు కృప చూపించారు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలోనూ ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మరి దేవుని యొక్క వాక్యం నిమిత్తం దైవ సేవకులు ప్రసాద్ అయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, అయా మా ప్రియులు సహోదరులు తండ్రి ఎలీషా గారిని ఈ పశువుల్లంక ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభువా, అయా నీ చిత్తాన్ని బట్టి నాయన ఏర్పాటు చేయబడిన తండ్రి 3 దినములు తండ్రి నాయన ఈ సువార్త సభలు తండ్రి ప్రభువా, అయా మొదటి దినం మీరు అద్భుతకరంగా జరిగించుకున్నారు తండ్రి ప్రభువా. ఈ 2వ దినము తండ్రి మొదటగా తండ్రి అయా మందస్సమను గురించి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభువా నాయన, అలనాడు ఉపేదమి ఇంటిలో నీ మందస్సం ఉన్నప్పుడు తండ్రి ఆ ఇల్లు ఎలాగైతే ఆశీర్వదించబడిందో అతనికి కలిగిన సమస్తము కూడా ఆశీర్వాదకరంగా మారింది తండ్రి. ఎవరైతే వారి జీవితాల్లో నీవు ఉంటావో తండ్రి, నిన్ను ఆహ్వానిస్తారో తండ్రి, వారి జీవితాలు కూడా అట్టి రీతిలో ఆశీర్వదించబడతాయని తండ్రి ఈ దినాన్ని మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయా మరి నాయన ఈ సభల ద్వారాగా తండ్రి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కదిలించబడాలి. అయ్యా అనేకులు నాయన నీ వైపు తిప్పబడాలి ప్రభువా. అనేకులు నాయన మనస్సులు మారాలి తండ్రి. అయ్యా ఒక్క పాపి అయినా రక్షించబడితే పరలోకములో నేను నీకు సంతోషం కలుగుతుంది కనుక అట్టి కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. అలాగే నాయన మరొక వర్తమానం అందించడానికి ప్రభువా అయా దైవ సేవకులు తండ్రి అయ్యా నాయన తండ్రి నాయన ప్రసాద్ గారు నాయన మీ మధ్యలో ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. దైవ సేవకులు మీరు అయా నిలబెట్టి వాడుకొని తండ్రి అయా ఈ ప్రాంతానికి సంఘానికి మాకును కావలసిన మాటలు అందించి తండ్రి నీ మాటల ద్వారా బిడ్డలు అందరూ బలపరచబడడానికి మీరే కృప దయచేయమని తండ్రి. సాయంకాలం జరుగుతున్న కూడికను నాయన రేపు జరగబోతున్న సభను కూడా మీరు మహిమకరంగా జరిగించుకుని మీరొకరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య ఉన్నత నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన సేవకులకు ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ కూర్చునండి. ఈ సమయంలో మరి ఈ యొక్క సభలకు ప్రేమతో ఆహ్వానించినప్పుడు మరి దైవ సేవకులు మరి వెంటనే స్పందించి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. వారు మన సభలలోనికి రావడానికి దేవుడు కృప చూపించారు. మరి సంఘం తరపున సేవకుల తరపున ప్రభు పేట వారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆలస్యం చేయట్లేదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా సూటిగా మరి వస్తూ ఉండగా అందరూ కూడా వాక్యాన్ని వినాలని, వాక్యం మీద మనసు ఉంచాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, శక్తిమంతుడు గనుక మరి సమయం చాలా విలువైంది. మరి దైవ సేవకులు వాక్యం అందించిన తర్వాత మరి క్రీస్తుమూర్తి గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు, తర్వాత నేను ఆశీర్వదిస్తాను. కనుక ఈ సమయంలో వారు వస్తుండగా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా చప్పటి కొడుతూ ప్రభు ప్రవర్తన స్తుతిద్దాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్ అందామా? చెప్పండి అందరూ కూడా ఆమేన్. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసెంబ్లీ గుర్తుకొస్తుంది. ప్రతిపక్షం ఒక పక్కన, మిత్రపక్షం ఒక పక్కన అన్నట్టుగా 3 గుంపులుగా కూర్చున్నారు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్ అందామా? ముందుగా ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి
వందనస్తున్నై ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఎలీషాయి గారికి, వారెవరో నాకు తెలియదు కానీ నాకు ఫోన్ చేశారు. అయ్యా ఇలా సభలు పెట్టుకుంటున్నాం, మీరు 4వ తారీఖున పగలు రాత్రి మా మధ్యకు ఉండాలి అంటే నేను వెంటనే ఇంక మరొక్క మాట కూడా ఆలోచించలేదు, వస్తానయ్యా అని దైవజనునికి మాట ఇవ్వడం. మాట ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు గురించి, మీటింగ్స్ గురించి మా సంఘము మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో కూడా ప్రతి తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల వరకు గూగుల్ మీట్లో ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఎవ్రీడే ఈ డేట్ ఇచ్చిన కాడి నుంచి ప్రతిరోజు కూడా సంఘము మేమందరం ఈ కూటాల గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాం. మంచిది. దైవజనులు నన్ను ప్రేమతో ఆహ్వానించారు, వారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే వేదికను అలంకరించిన గనులైన దైవజనులు ప్రసాద్ పాస్టర్ గారు ఉండడం సంతోషం. నాతో పాటుగా దైవజనులు రావు కృష్ణమూర్తి గారు, ఇంకా వేదికను అలంకరించిన గనులైన దైవజనులు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. నాకు ముందు చక్కగా మందసాని గురించి, నేనైతే ఎలీషాను గురించి, నయమాను గురించి చెప్పాలని ప్రార్థనాపూర్వకంగా నేను వచ్చాను. అయితే బహుశా వారు నా ముందు ఇక్కడ ఉన్నటువంటి మందసాన్ని బట్టి ఏమో అది దైవ నిర్ణయం అని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ మందసం అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ మీరు తెరవాలి. 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. బైబిల్ తీయండి అందరూ దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు ఒకరు చదవాలని ప్రభు పేరట మనము చేస్తున్నాను, లేదా నేనే చదివేస్తాను. మొదటి నిబంధనకైతే సేవా నియమాలను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలయనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడి ఉండెను, అందులోని దీపస్తంభం, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును, గుడారమును ఉండెను. అందులో సువర్ణ ధూపార్త్రియు, అంతటను బంగారు రేకులతో తాపడబడిన నిబంధన మందసమును ఉండెను. అయితే ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించు అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. అందరూ కూడా దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు రక్తాన్ని చేతబట్టుకుని అయ్యా నీ దాసుడు ఏర్పాటు చేయబడిన దేవుని రాజ్య సువార్త సభలలో 2వ దినమునైన 2వ సెషన్లో మేమున్నాం. ఇంతవరకు నీ దైవజను నిలబెట్టి మందసాన్ని గురించి చాలా సూటిగా స్పష్టంగా కొన్ని సంగతులు మీరు మాకు నేర్పించారు తండ్రి. ఈరోజు ప్రత్యక్ష గుడారపు అయ్యా నాయన నీకు స్తోత్రాలు. నిర్మాణ క్రమములు ఉన్న ప్రతి వస్తువు మా జీవితంలో ఏ విధంగా పోలి ఉన్నదో నీ సేవకునైనా నన్ను నేను నిలబడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించండి. ఇక్కడ కూడి ఉన్న నీ బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడి నడిపించమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అందరూ కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ సభలలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు నా ముందు దైవోజ్యులను నిలబెట్టి మందసాన్ని గురించి, మందసములో ఉన్నటువంటి ఉపకరణాలను గురించి కొన్ని సంగతులు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. అసలు నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రత్యక్ష గుడారం గురించి ఎంతమందికి తెలుసు? ప్రత్యక్షపు గుడారం గురించి ఎంతమందికి తెలుసు? నేను మౌనంగా ఉన్నారేటి? చాలా సీరియస్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా చూస్తున్నారు తెలుసా? వరద బాధ్యతలు పులిహార పొట్లాలు ఎత్తనట్టు వంక చూస్తున్నారు. తెలిసంటే తెలిసని చెప్పండి, లేదని చెప్పండి. మనకంటే బెతస్తా కూనెడి దగ్గర ఉన్నవాడే కరెక్ట్. మరి నువ్వు స్వస్థపడ కోరుతున్నావు అని అడిగితాడు, ఏదో సమాధానం చెప్పాడు. మనం ఏదో సమాధానం చెప్పాలి. హలో ఇక్కడే ఉన్నారా చెప్పండి, హాయ్ అని చెప్పండి. అలా కాదు, పక్కలు షేక్ అండి నీళ్ళు యేసు ప్రభుని చూస్తానని చెప్పండి. చెయ్యి పట్టుకుని చెప్పండి, పక్కలు ఒకరు చూసి నీలో నేను యేసు ప్రభుని చూస్తానని చెప్పండి.
బాబోయ్, పక్కలు చేయకండి మొఖంలో మొఖం చెప్పండి అమ్మా, నీలో నేను యేసుబాబుని చూస్తున్నానండి. తెలిసి పక్కలు చేయకండి చెప్పండి, నీళ్ళు యేసుబాబుని చూస్తున్నానని. అయ్యో నేను ఏమంటలేదు కదరా తల్లులారా, అది చాలా సీరియస్గా చూస్తున్నారు. అసలు నేను యేసుబాబుని అంటామని మీ డౌట్ నాకు తెలుసుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా. పిల్లారా, ఎందుకు నా ముందు దైవజనుడు మందసాని గురించి చెప్పాడు అంటే, నాకున్న అలవాటు ఏంటి, నా ముందు సేవకుడు ఏం చెప్పాడో దానిని ప్రోత్సాహపరుస్తూ, ఏమండి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మీకు నేర్పించాలని నేను నిలబడ్డాను. ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉన్నాయండి. ఎన్ని భాగాలు చెప్పాలి గట్టిగా? త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, త్రిత్వం గురించి తెలుసుగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకో మాట చెప్తానండి, ప్రత్యక్ష గుడారము పోలిక పరలోకానికి సంబంధంగా పోలికగా ఉంది. మీకు ఎబ్రిలకు రాసిన పత్రిక 9, 10 ఈ 2 అధ్యాయాలలో ఏమండి అక్షరార్థంగా ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారం దేవుని రాజ్యానికి పరలోకానికి పోలికగా ఉంది. ఆ పరలోక రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఏమి చేయబడాలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఆయన వివరించారు. ఇంతకీ ఈ భౌతికమైన ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 భాగాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆవరణం. అందరూ చెప్పండి ఏంటమ్మా? మొట్టమొదటిది ఆవరణం. ఆవరణంలో 2 ఉపకరణాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, 1 ఇత్తడి బలిపీఠము, 2 ఇత్తడి గంగాలం. అందరూ చెప్పండి ఏంటమ్మా? గట్టిగా మాట్లాడాలి. అలా కాదు, పక్కలు సీక్యాండి చెప్పండి. ఆవరణంలో సీక్యాండి ఏమన్నమ్మా, కరోనా లేదు కదా. ఇప్పుడు కరోనా ఉంటే ముట్టుకోవడానికంటే భయపడడానికైనా. ఇలాగే బిక్కోల్ అనే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. చెప్తా ఉంటే ఒక ఇద్దరు అందరూ చెయ్యి పట్టుకుని చెప్పారు, కానీ ఇద్దరు పక్క పక్కన కూర్చుని చెయ్యట్టుకోమంటే నా వంక అలాగే చూస్తున్నారు మారెత్తి పెట్టి. ఎందుకు వాళ్ళిద్దరు తోటుగాళ్ళు అంట, నా సంగతి నాకు తెలియదు. పట్టుకో అన్నాను. పట్టుకోమని అనగానే పట్టుకోలేదు వాళ్ళు. ఈ లోపల పాస్టర్ గారు వెనకాల నుంచి నా సొక్క ఎలాగేస్తున్నాడు, వాళ్ళ జోలికి వెళ్ళకండి బాబు అని. ఏంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి బాబు అని. ఎంతకీ ఏంటంటే 16 సంవత్సరాలు అయిందంటే గుడికి వస్తున్నారంట. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, పక్క పక్కన కూర్చుంటారంట వాళ్ళు. ఆ రోజున మొత్తమే సిఏసి కలిపేసిన సమాధానం పడిచేసేయండి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతకీ మీరు చెయ్యట్టుకుపోతే మీరు ఆ బ్యాచ్ అనుకుంటున్నది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఆవరణంలో 2 ఉపకరణాలు ఉన్నాయి. అవి ఏమనగా ఇత్తడి బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాలం. అందరూ చెప్పండి ఏంటి? ఇత్తడి బలిపీఠము. అయ్యగారు నాకు చెప్తా ఉంటే బిందు గురించి చెప్తా ఉంటే నాకు అదే జ్ఞాపకం వచ్చింది. అసలు ఏంటి ఇత్తడి బలిపీఠం ఏంటి, ఇత్తడి గంగాలం ఏంటి, దాని గురించి చెప్తాం. రెండవది ఏంటంటే పరిశుద్ధ స్థలం. అందరూ చెప్పండి ఏంటి? పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మాట్లాడాలి అందరూ. ఏంటి ఆ 3 ఉపకరణాలు అంటే, 1 ధూపవేదిక. అందరూ చెప్పండి ఏంటి? 1 ధూపవేదిక, రెండవది దీపవృక్షము, మూడవది సముఖపు రొట్టెల బల్ల. ఏమంటే ఇటు గొడవ మాకు ఎందుకనంటే, నేనేమంటానంటే ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒక్కొక్క వస్తువు మనకు ఒక్కొక్క ఆత్మీయ అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉంది. నేను అన్నాను, ఆ అనుభవం మన జీవితంలో ఉంటే ఈ భౌతికంగా ఉన్న ఈ ప్రత్యక్ష గుడారం అండి పరలోకములో ఉన్నటువంటి గుడారానికి పోలికగా ఛాయారూపకంగా భక్త పౌలు గారు ఎబ్రిలకు రాసిన పత్రికలో నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అయితే అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి అంటే 2 ఉన్నాయి. 1 కరుణాపీఠము, రెండవది ఏంటో తెలుసా? మందసపు పెట్టె. అందరూ చెప్పండి ఏంటి?
కరుణాపీఠము, మందసము పెట్టే. ఆ మందసము పెట్టెలో 3 ఉన్నాయి. ఏంటి ఆ 3 అంటే, 1 మన్నా గల బంగారు పాత్ర, 2 అహరోను చిగిరించే కర్ర, 3 నిబంధన ఆజ్ఞల పలకలు. 3 ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? ఈ మూడు భాగాలలో ఉన్నటువంటి 1, 2, 3 ఇంచుమించు సుమారుగా 9 ఉపకరణాలు. ఇది మన ఆత్మీయ జీవితంలో 9 అనుభవాలు. ఎన్ని అనుభవాలండి చెప్పండి? మళ్ళీ ఆత్మఫలాలు ఎన్ని? గట్టిగా మాట్లాడండి. 9 కదా. ఈ 9 అనుభవాలు ఎవరిలో కలిగి ఉంటారో, ఈ 9 అనుభవాల్లో ఈ లోకంలో ఉన్న మానవుడు ఈ 9 అనుభవాలు వారి జీవితాలలో ఎవరైతే అనుభవిస్తారో వారే ఆ ప్రత్యక్ష గుడారంలో, అంటే పరలోకానికి పోలికగా ఉన్నటువంటి భౌతికంగా ఉన్న ఈ ప్రత్యక్ష గుడారం, ఆ పరలోక రాజ్యములో నీవు, నేను, మనము అందరము చేరాలని దైవజనుడి యొక్క హృదయంలో పెట్టిన భారమును బట్టి మెసేజ్ ఈ సభల యొక్క టైటిల్ ఏంటి చెప్పండి? దేవుని రాజ్య సువార్త మహాసభలు. పరలోకానికి పోలికగా ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యములో నీవు, నేను, మనము ఉండాలి అంటే భౌతికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములు ఉన్నటువంటి భాగాలలో ఉన్నటువంటి ఒక్కొక్క ఉపకరణం యొక్క అనుభవం ఇక్కడ కూడి ఉన్న నీవు, నేను, మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. రైట్. ఆవరణములో నుంచి ఈ ఆవరణములోనికి ఎవడబడితే ఆడు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆవరణములో ఉన్నటువంటి, అంటే ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఉన్నది ఏంటంటే లేవీయులు, పరిచారకులు. అందరూ చెప్పండి ఏంటి? ఈ లేవీయులు, ఈ పరిచారకులు ఎక్కడున్నారో తెలుసా? ఇత్తడి బలిపీఠం దగ్గర ఉన్నారు. అమ్మ వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. సర్వలోకములో ఉన్న ప్రతి మానవుడు వాడు ఏ అపరాధము చేసినా, వాడు ఏ దోషము చేసినా, లేదా ఏ పాపము చేసినా వాడు ముందు ఎక్కడికి రావాలి అని అంటే ఒక నిర్దోషమైన మేకను కానీ ఒక కోడెను కానీ వాడు తీసుకుని రావాలి. ఎక్కడికయ్యా అంటే ఇత్తడి బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి. మీరందరూ నా వైపు చూడండి. ఆ తీసుకువచ్చిన దాని నడ్డి మీద వీడేం చేయాలి? చెయ్యి వేసి, ఏమండి వీడు అతిక్రమాన్ని, వీడు ఏ పాపం చేశాడో, ఇప్పుడు దొంగతనం చేశాడు అనుకోండి, వాడు చేసిన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. లేదా వ్యభిచారం చేశాడు అనుకోండి, ఏదైనా సంథింగ్, ఏదైనా ఏ పాపము చేసినా ఆ పాపమును బట్టి ఆడు నడ్డి మీద తన చెయ్యి వేసి, చూడండి ఆ ఇత్తడి బలిపీఠం ఎదుట, అక్కడ ఉన్నటువంటి లేవీయులు, యాజకులు ఎదుట, పరిచారకులు ఎదుట వాడు నడ్డి మీద తన చెయ్యి వేసి ఏం చేయాలి? తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మాట్లాడాలి అందరూ. పాపాన్ని ఒప్పుకోవాలి. అంటే నేనేమంటానంటే ఈ ఇత్తడి బలిపీఠం యొక్క క్రమములో సర్వలోకములన మానవుడు వాడు అపరాధము చేసినా, పాపము చేసినా, దోషము చేసినా, ఏమి చేసినా వాడు ఇత్తడి బలిపీఠము దగ్గరకు వచ్చేందుకు తెలుసా? తన పాపాలను ఒప్పుకుంటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం చేయాలి? ఏ మనుష్యుడైనప్పటికీ వాడు అతిక్రమములు, పాపములను ఒప్పుకోవాలి. మిమ్మల్ని చూస్తేనే నాకు జాలేస్తుంది. ఇప్పుడు అదే క్రమం ఇక్కడ ఉందనుకోండి, పాపం చేసిన ప్రతి ఓడు మేకను తోలుకు రావాలి. ఏం తోలుకు రావాలి? ఊరుకోండి అయ్యారు. ఆదివారం వచ్చినప్పుడు 1 కేజీ మటన్ తెచ్చుకోవడానికి మీ పైనుంచి కింద దాకా చూసేస్తున్నాం. మేకం తేవాలంటే ఎలాగా? యేసుబాబు వచ్చి, అయ్యారు యేసుబాబు ఈ లోకంలోనికి వచ్చి ఆ పని లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. అన్ని ఉచితం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా మీకు? అని నేను ఒక రోజున మా సంఘంతో మాట్లాడుతూ ఇదే గనక ఉంటే పాపం చేసినప్పుడు ప్రతి ఒక్కడు మేకనో కోడినో తీసుకురావాలంటే తీసుకొస్తానంటే మీరు చూసినట్టుగా మా ఊరు కూడా అలాగే చూశారు. అంతే కదా మరి. అంటే నేనేమంటానంటే ఇక్కడ చూడండి, పాపహారంగా ఒక మేకనో గొర్రెనో తేవడానికి బదులుగా యేసు ప్రభువే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా, యేసు ప్రభువే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల వలె ఈ లోకములోనికి ఆయన వచ్చాడు కదా. ఆయన మతాన్ని మార్చడానికి రాలేదు, మనుషుల యొక్క జీవితాలను మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు.
ఏమండి, పాపములో జీవిస్తున్న మానవాడు వాడు చేసే పాపానికి ప్రయత్నంలో, అందుకన్నాడు ఇబ్రిలికి రాసిన పత్రంలో, ఎడ్ల రక్తములోనైనను కోళ్ళ రక్తములోనైనను మానవుని పాపమునకు, చూడండి ఆ 10వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వాక్యం చదువుతారా? ఇబ్రిలికి రాసిన పత్రిక అమ్మ 3-4 చదువురా తల్లి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపాలు జ్ఞాపకం వస్తున్నాయంట. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. అందరూ వినాలి. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లవలే యేసు ప్రభు ఈ లోకములోనికి రావడం గల కారణం ఏంటో తెలుసా? ఏమండి, మానవుడు, ఏ మానవుడైనా తప్పు చేస్తే, పాపము చేస్తే, ఒక ఎడ్డునో ఒక మేకనో ఒక గొర్రెనో వాడు తీసుకుని వచ్చి ఆ ఇత్తడ బలిపీఠం దగ్గర పెట్టి తన పాపాన్ని ఒప్పుకుంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లేవీయుడు యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఒప్పుకున్నటువంటి ఆ పాప పరిహారముగా తీసుకొచ్చిన దానిని బలి ఇచ్చండి. ఆ రక్తమును ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠం యొక్క 4 కొమ్ముల మీద ఏం చేస్తాడో తెలుసా? రక్తాన్ని చల్లుతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించాలి. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చి లోక పాపములను మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్లగా వచ్చి బలి అయినది ఎందుకో తెలుసా? రక్తము చిందించింది ఎందుకో తెలుసా? ఆ బలిపీఠము దగ్గరకు వచ్చి పాపమును ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్తముతో నీతిమంతులుగా మార్చేస్తాడు. కొట్టని చప్పట్లో పట్టాలి గట్టిగా. అంటే మానవుడు మొదటి నిర్మాణ క్రమంలో ఎక్కడికి రావాలి అంటే, పాపపు ఒప్పుకోలుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠం దగ్గరకు సర్వలోకములో ఉన్న మానవాళ్ళు రావాలి. నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలను నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. లేదా నీ పాపములకు పరిహారము జరగాలి అంటే మొట్టమొదటిగా నీ పాపము ఒప్పుకోలు ఉన్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠం దగ్గరకు రావాలి. ఎందుకో తెలుసా? సర్వలోకములో ఉన్న మానవాళిని పాపము తీసివేయడానికి నా యేసు ప్రభు లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడుగా. అయితే నా ప్రియులారా, ఈ ఆవరణములో ఉన్నటువంటి మొట్టమొదటి ఈ యొక్క ఇత్తడి బలిపీఠము మనకేమి నేర్పిందో తెలుసా? నీ పాపములు అక్కడ ఒప్పుకోవాలి. ఎస్, సర్వలోకములో ఉన్న ప్రతి మానవాళి కూడా ఏమండి, యేసు క్రీస్తు ప్రభులు వారు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా, రక్తాన్ని చిందించాడు కదా, తన ప్రాణమును పెట్టాడు కదా. అంటే ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతటి ఘోర పాపినైనా కూడా ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? మొదట రాకడేంటి? పాప క్షమాపణే కదా. ఏమండి, మొన్నటి వరకు మనం మాట్లాడాం కదా, పాపలు రక్షించుటకు క్రీస్తు యేసు ఏదో మాట్లాడిన తల్లులారా, అదే కదా మొట్టమొదటి రాకడ ఎందుకొరకు వచ్చాడు? ఏమండి, ఆయన రక్షణ సంకల్పము తన కార్యాన్ని చేసి వెళ్ళాడు. ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, యేసుబాబును ఉయ్యాల తోటలో ఆత్రేయపురంలో క్రిస్మస్ పెట్టారు, పాస్టల్ క్రిస్మస్. అక్కడ ఒక పాక వేసి ఆ పాకలో ఒక బొమ్మ పెట్టి ఆ చిన్న బొమ్మకి పాల పీకెట్టారు. అదేమో ఇలాగంటుంది. ఇలా అంటుంటే నాతో వచ్చిన పాస్టర్ గారు ఏంటంటే చూడండి అన్నాడు. ఒరు బాబు, యేసుబాబుకి వెళ్ళి పాలు తాగెత్తున్నారా కదా? దేవునికి స్తోత్రం. ఇంకొకటి అన్నాడు, ఉయ్యాలు కూడా వేసేస్తారండి యేసుబాబుకి. అంటే యేసుబాబుకి ఉయ్యాలు వేయగలవా? ఆకాశం నాదంటున్నాడు. ఆకాశం నా సింహాసనం. మరి ఆయనకు ఉయ్యాలు ఎక్కడేస్తావు నువ్వు? రక్తం వేజే. ఏమంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు నాయన అంటే, నీ పాపములకు పరిహారం చెప్పుడు ఆయనకి చెప్పాడు. ఎవరికి? యోసేపు గారికి ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మల గర్భం ధరితే ఆయన నీతిమంతుడు కాబట్టి రహస్యంగా విడనాడు ఉద్దేశించినప్పుడు, నీతిమంతుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను నువ్వేం చేద్దు? విడాడు రాడద్దు. ఎందుకో తెలుసా? ఆమె గర్భము ధరించి పుట్టబోయే కొడుకు ఎవరు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక నువ్వేం చేయాలి? ఆయనకు యేసు అను పేరు పెట్టాలి. హల్లెలూయ. నేనేమంటానంటే, సర్వలోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా పాప ఒప్పుకోలునకు, పాప పరిహారమునకు
ఏమండి, పోలికగా ఉన్న ఇత్తడి బలిపీఠం దగ్గరకు సర్వలోకంలోని మానవులు రావాలి. అందుకన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జిల్లారా నా యొద్దకు రండి. ఎవడైనా రావాల్సింది ఆయన దగ్గరికి. ఆడని లేడు, ఈడని లేడు. ఆయన అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు వెళ్ళలేడు. అయితే ఇక్కడ ప్రియులారా గమనించండి, ఇక్కడతో వీడి పని అయిపోయింది కదా. ఇప్పుడు రెండవది ఏంటంటే, ఆవరణములో ఉన్నటువంటి ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళంలో ఏముందో తెలుసా? నీళ్ళు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? ఈ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. గమనించండి, అపోస్తుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వాక్యంలో చూసినప్పుడు ఈ మాట చదువుతారు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. ఓకే, అది కళంకమైనను ముడతైన మట్టదేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకొనవలెనని. చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘమును ఆయన ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టి మరేదైనను లేక మనం ఎలాగుండాలి? పరిశుద్ధమైనది గానట, నిర్దోషమైనది గానట, మహిమ గల సంఘంగానట, రాకడలో ఆయన ఎదుట మనలను నిలవబెట్టుకొనుట కోసమంట. ఇప్పుడు దేంతోనండి? వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేస్తున్నాడు? పవిత్రపరుచుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి ఈ 3 రోజులు ఈ రాజ్య స్వార్థను ఏర్పాటు చేసి అద్భుతమైన దైవజనులు ఎందుకు దైవ సేవకులను తీసుకొచ్చారో తెలుసా? మీరు వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 దినాలు పగల సెషన్లో, రాత్రి సెషన్లో వాక్యముతో ప్రభు మనల్ని శుద్ధి చేసి వాక్యముతో మనల్ని కడిగి ఆయన తన ఎదుట మనల్ని ఏం చేయాలని? నిలవబెట్టుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఈ నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయని ఎందుకన్నానంటే, ప్రియులారా చూడండి, ఈ బలిని క్రమమును చేసినటువంటి యాజకులు, ఈ లేవీయులు ఏం చేస్తారో తెలుసా? ఈ ఇత్తడి బలిపీఠము దగ్గరకు వచ్చి ఆ నీళ్లతో ఏం చేయాలి? వాళ్ళు కాళ్ళు చేతులు ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. అంటే ప్రియులారా గమనించండి, వాక్యము చేతనే మనం ఏం చేయబడతాం తెలుసా? శుద్ధి చేయబడతాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. నేనేమంటానంటే, యేసు ప్రభు వారు కూడా ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడో తెలుసా? వాక్యాన్ని విని వాక్యముతో జీవితాలు సరి చేసుకునే వాళ్ళకి యేసు ప్రభు ఒక రోజున ఆయన ఒక ఇంట కూర్చుని వాక్యం చెప్తున్నాడు. బహుజన సమూహాలు ఉన్నారు. ఈ లోపల ఎవరు వచ్చారో తెలుసా? ఆయన తల్లి, తర్వాత ఆయన తమ్ముడు వచ్చాడు. వస్తే ఎవరో పెద్ద అడావుడి చేస్తున్నారు అక్కడ ఉన్నారు. చూడండి, కొంతమంది ఏమీ లేకపోయినా పెద్ద అడావుడి చేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. పెద్ద అడావుడి చేశారు. అయ్యబాబు ఆయన తల్లి వచ్చేసింది, ఆయన తమ్ముడు వచ్చేసాడు అని పెద్ద అడావుడి చేస్తూ ఉంటే యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరిని అలా తేరి చూసి అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని. అంటే వాళ్ళ తల్లికి అర్థం కాలేదు, వాళ్ళ తమ్ముడికి అర్థం కాలేదు. ఇంతకు విషయం ఏంటో మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 20-21 వచనం. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరు వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి తెలియచేశారు. అందుకు ఆయన అన్నారు, దేవుని వాక్యము విని దాని ప్రకారముగా జరిగించే మీరే నా తల్లి, మీరే నా సహోదరులు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు సొంత తల్లి కంటే, సొంత సహోదరుని కంటే, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు? మాట్లాడాలి. మౌనం నశించునుగాక, నోర్లు తెరవబడునుగాక, మీరందరూ బాగుగా మాట్లాడుదురుగాక. దేవునికి స్తోత్రం. నోరు తెరవడం కాదు, మాట్లాడడానికి నోరు తెరవండి. హల్లెలూయా. అయ్యగారి ముందు ఆధ్యాత్మిక ఆహారం పెట్టారు, వెనకాల చెప్పండి
నాకు 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 వచ్చిన డౌట్ ఏంటంటే వంటలు ఎక్కడే భోజనాలు ఎక్కడంటే నేను వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెద్దమ్మలు దిగుతూ ఉన్నారు ఇక. నాకు దారి చూపించారు కొంతమంది, దేవుని స్తోత్రం. ఇంక నేను ఎవరిని అడగలేదు అయ్యారు. హల్లెలూయా. ఓహో మన బ్యాచ్ బైబిల్ ఎట్టుకెళ్తున్నారు ఏళ్ళు అనుకున్నాను. దేవుని స్తోత్రం. చిగ్గి లేదా ఎజ్జ రక్తం వేజే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అయ్యగారు 11ంటికి ఎత్తేస్తారంటే నేను అయ్యగారు ఫోన్కి వెళ్ళి వేసాను. కారణం ఏంటంటే తెల్లవారుజాము 4 గంటలు వేసిన తర్వాత ఈరోజు అంతా రెస్ట్లెస్గా ఉంటానని అంతే గట్టినే రెడీ అయ్యి మా ఓడి ఇంకా కింద మీద పెట్టేప్పటికి మా ఓడి ఇంకా ఏమీ లేదన్నా ఇంకా సీరియస్గా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, రే ఇక్కడున్న వాళ్ళకి బైబిల్ పెట్టుకొస్తున్నారా, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాళ్ళకంటే మనమే బయట అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునిగా. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి. దైవజనుడు చాలా భారంతో ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఎవరికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నాడో తెలుసా? ఆయన సొంత తల్లి కంటే, ఆయన సొంత సహోదరుడి కంటే ఆయన వాక్యాన్ని విని దానిని గైకునే మనకే కదా దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్ళ చేత ఎందుకు శుద్ధి చేయబడాలంటే దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి మానవుడు వాక్యముతో, నేను 3 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి, వాక్యము చేత మనం శుద్ధి చేసుకోవాలి. అందరూ చెప్పండి. దేంతో? అందరూ చెప్పండి. అంటే వాక్యంతో ఏం చేయాలా? ఇప్పుడు సంఘమును వాక్యం అనే ఉదక స్థానం చేత ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, వాక్యం అనే ఉదక స్థానం చేత మనలను పవిత్రపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వాక్యము నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి నీ జీవితాన్ని సరిచేస్తుంది, నీ బ్రతుకును సరిచేస్తుంది. ఏమంటే నీ మార్గాలను సరిచేస్తుంది, నీ ఆలోచనలను సరిచేస్తుంది, నీ క్రియలను సరిచేస్తుంది, నీ నడకలను సరిచేస్తుంది. ఏంటో తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు ఇదే లోకా సువార్తలో 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 27, 28 వచనాల్లో గమనించినప్పుడు ఆయన ఈ మాటలు చెబుతుండగా ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలములు ఎంతో ధన్యములని కేకలు వేస్తుండగా ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్నవారు మరీ ధన్యులని చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుబాబును చూసి ఒక తల్లి పొగిడేస్తా ఉంది. యేసుబాబును పొగిడితే ములగ చెట్టు ఎక్కలా. ఏమండి, అయ్యో నువ్వు మోసిన గర్భం ధన్యం, నీవు గుడిచిన స్థలములు ధన్యము అని పొగుడుతుంది యేసుబాబు. ఆయన అన్నాడు, నువ్వు చెప్పింది అవును గాని దేవుని వాక్యముని దానిని గైకొన్నవారు మరీ ధన్యులు. పక్కన షేకండి, చెప్పండి మీ మాట. దేవుని వాక్యముని చెప్పండి అమ్మా. దేవుని వాక్యముని గైకొన్న వాళ్ళు ఆయన తల్లి కంటే మీరే ధన్యులు. కొట్టండి చప్పట్లో. ఏమంటే వాక్యాన్ని విని గైకొన్న మనం ఎవరు అండి? చెప్పండి. ఆయన కన్నా సొంత తల్లి కంటే ఎవరు ధన్యులు రా తల్లులారంటే మీరే ధన్యులు. ఎవరు ధన్యులు అంటే మనమే ధన్యులు. నువ్వు అన్నది కరెక్టే, కానీ నా వాక్యాన్ని విని దానిని గైకున్న వాళ్ళు నా తల్లి కంటే మీరే ధన్యులు కదా. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమండి, ఇత్తడి గంగాళంలోనికి వచ్చిన నీళ్లు చేత శుద్ధి చేయబడడం అనగా దేవుని సన్నిధానానికి వచ్చిన మనము వాక్యముతో మన జీవితాలను ఏమండి శుద్ధి చేసుకున్న మీరే ధన్యులు. మీ బ్రతుకును మార్చుకున్న వారు మీరే ధన్యులు. మీ ఆలోచన మార్చుకున్న వారు మీరే ధన్యులు. దేని చేత అంటే నాన్న వాక్యము చేత. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యము చేత మన జీవితాలను శుద్ధి చేసుకోవాలి కదా, మన బ్రతుకులను శుద్ధి చేసుకోవాలి కదా, మన తలంపులను శుద్ధి చేసుకోవాలి కదా, మన ఆలోచన శుద్ధి చేసుకోవాలి కదా. రెండవదిగా దేని ద్వారా అంటే ఎపిల్లకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రియులారా మనం చూద్దాం. 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. రెండవదిగా దేని ద్వారా శుద్ధి చేసుకోవాలని, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఎవరి రక్తం అండి? క్రీస్తు యొక్క రక్తము మన నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది. అందరూ చప్పట్లు కొట్టండి రా తల్లులారా. రెండవదిగా దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన ఎవరి రక్తం అండి? క్రీస్తు
క్రీస్తు యొక్క రక్తం మనలో ఉన్నటువంటి ఏ క్రియలటండి నానా నువ్వు దేవుని దగ్గరకు వచ్చేది ఏమంటే ఇతర గంగ ఎదుట నువ్వు నిలబడేది ఏంటో తెలుసా? నీలో ఉన్న నిర్జీవ క్రియలను నువ్వేం చేయాలి? విడవాలి. ఏ క్రియలమ్మా? నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటంటే జీవం లేని క్రియలు. అవి నిన్ను నిలువునా ముంచేస్తున్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లంగ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. అర్థమవుతుందా? అది ఏ క్రియలు అంటే నిర్జీవ క్రియలు. అంటే నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటి? నీకు జీవం లేకుండా చేసే క్రియలు అని అర్థం. జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను సభలకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన బక్కబలాస్గా ఉన్నాడండి, చాలా స్కిల్టన్లా ఉన్నాడు. ఆయన వచ్చి నా దగ్గర పట్టుకుని పాస్టర్గా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. యా బాబు దేని గురించి అయ్యా అంటే ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు, అయ్యా నేను నా తల్లిదండ్రుల మాట వినలేదయ్యా, నా భార్య మాట వినలేదయ్యా, నేను ఎవరి మాట వినేవాడిని కదయ్యా, త్రాగుడు భయంకరంగా తాగేసేవాడినయ్యా. నిజంగా ఆ త్రాగుడు వల్ల ఏమైందో తెలుసా? నా 2 కిడ్నీలు ఏమైనాయి? ఫెయిల్ అయినాయ్యా. నేను ఇంక చావునకు సిద్ధమయ్యాను. కానీ మరణము సమీపించేటప్పుడు కిత్తంలో ఒక భయం కలిగింది. ఏంటో తెలుసా? చూస్తే పెళ్ళయిందండి, 32 సంవత్సరాలండి, 2 పిల్లలు సార్, 2 కూడా ఆడపిల్లలే. ఆ ఆడపిల్లలను చూడగానే నాకే జాలేసింది. అయితే మరణానికి సమీపిస్తున్న వేళలో ఒక రోజున తన భార్య చెయ్యి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమే నేను బ్రతకాలని ఉందంటే, యేసు ప్రభు నమ్ముకున్నావు అంది. బాబు నువ్వు చెప్పినను విన్నావా అంటే ఆమెకు కూడా ఏంటంటే తన భర్త కొన్ని దినాలలో చనిపోతాడు. ఇప్పుడు ఏమంటారండి, ఏమన్నా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు కదా. అండ్ అన్నం పొద్దున్న దాడితే ఎవరైనా ఏమైనా చేయగలరా? అవి వాళ్ళ చూస్తున్నారేంటమ్మా. అన్నం పొద్దున చూడగానే పొద్దున దాటకుండా ఏం చేయాలి మనం? అంతే కదా. అన్నం శివుడు పోతే ఏం చేస్తారంటారు కదమ్మా. ఇది జీవితం శివుడికి పోయిందన్న సంగతి ఆవిడికి తెలుసు. ఇప్పుడు చెయ్యట్టుకుని ఏడుతున్నాడు. ఏడుతూ ఉంటే వాడిలోది ఏంటో చెప్పడం ఒక పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు ఏమొచ్చింది? పశ్చాత్తాపం. డాక్టర్లు అన్నారు ఇంకా వీడు ఇంకా బ్రతకడు అని చెప్పేశారు. ఇలా రోజులేని అన్న సమయంలో ఎప్పుడైతే వాళ్ళ భార్య పట్టుకుని కన్నీళ్ళు పడుతూ ఏడుస్తున్నాడో వాళ్ళ భార్యకి ఏం చేసింది? జాలేసింది. జాలేసి, యేసు ప్రభువా నా భర్త పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడయ్యా, ఇప్పుడు నువ్వు ఒక అద్భుతం చేయాలి. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైంది నీకు సాధ్యం. నువ్వు ఏదైనా చేయాలంటే ఆ రాత్రి తన భర్త పట్టుకునంట, చేయి పట్టుకునంట, బోరున ఏడుస్తూ ఏం చేసిందో తెలుసా? ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసిందట. అప్పటికి ఆయన 1 వారం రోజులైందంటే భోజనం చేసి, కేవలం నీళ్ళ మీద నడుస్తుంది బండి. ఎవడు లేచే ఓపిక అతనికి లేదు, ప్రియులారా. అయితే ఏం జరిగిందో చెప్తాను వినండి. మధ్యరాత్రి వేళ ఏం జరిగిందో తెలియదు కానీ కెవ్వున గట్టిగా కేకేశాడంట. కేకేస్తే ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు, వీడు చనిపోయాడు అని. తీరా జరిగిన అద్భుతం ఏంటో చెప్పనా? వాడు లేచి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేచి కూర్చుంటే అద్భుతం జరిగింది. వాళ్ళ భార్యతో చెప్తున్నాడు, ఏమో నాకు తెలియదు, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన తరువాత ఎవరో ఒక వ్యక్తి ముఖం కనపట్టలేదు కానీ దగదగా ఆ వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి. నా దగ్గరకు వచ్చారు. ఈయన ఇలా చెయ్యి వేశారు. చెయ్యి వేసి వెనక భాగంలో ఇలాగంటూ చెయ్యి నిమురుతూ, ఆ చెయ్యే కనపడుతుంది కానీ ముఖం నాకు కనపడతలేదు. ఇలాగ నడువు భాగం దగ్గరకు వచ్చేటప్పటికి కరెంటు షాక్ తగిలింది. చప్పట్లు కొట్టను గట్టిగా. ఏం తగిలిందమ్మా? కరెంటు షాక్ తగలగానే నాకేమైందో నాకు తెలియదు కానీ నాలో తెలియని ఒక శక్తి నన్ను ఆవరించింది అన్నాడు. కొట్టని చప్పట్లు. ఇప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి, నాకు అన్నం పెట్టండి, వీళ్ళకి మతిపోయింది. ఏం జరిగిందో ఏంటో వీళ్ళకేమీ అర్థం కావట్లా. కానీ ఈయన చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇతను పశ్చాత్తాపపు కన్నీళ్ళు ఏమండి యేసు ప్రభు యొక్క హృదయాన్ని ఏం చేసిందో తెలుసా? కదిలించేసిందండి.
ఇప్పుడు యేసు ప్రభువే దిగొచ్చాడు. చెప్పండి, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? సార్, ఈ రోజున నేను తాగుబోతులకి చెప్తున్నాను, రే మీ నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి రా, తాగుడు మానండి రా, ఇదిగో యేసు ప్రభువే మన కొరకు వచ్చాడు, ఆయన ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఎంతటి వ్యక్తులైనా మార్చేస్తాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజున నేను అంటాను, ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తమే మన నిర్జీవ క్రియలను విడిచి ఎవరినటండి? జీవమగల దేవుణ్ణి సేవించడం. ఎవరినమ్మా? జీవమగల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఏంటంటే యేసు రక్తమే. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది, మన నిర్జీవ క్రియలను విడిచేటట్టుగా చేసేది ఏంటో తెలుసా? యేసు రక్తమే. మన పాపములను, మన దోషములను, మన అపరాధములను శుద్ధి చేసేది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క రక్తమే. రక్తమేగా మనల్ని శుద్ధీకరించేది. ఎంతటి ఘోర పాపినైనా కూడా యేసు రక్తమే కడుగుతుంది. ఇది రెండవది. మూడవదిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి 11వ. అట్టివారై ఉంటిరి గాని చూడండి, మనము దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మూడవదిగా మనము దేవుని ఆత్మయందు కడగబడిన వారై. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మూడవదిగా మనలను కడిగి శుద్ధీకరించేది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే మనలను కడుగుతాడు. పరిశుద్ధాత్ముడే తన ఆత్మ ద్వారా కడిగి మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇప్పుడు ఇత్తడి గంగాళం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క వ్యక్తిలో 3 అనుభవాలు జరుగుతున్నాయి. ఏంటి ఆ 3 అనుభవాలు అంటే? వాక్యంతో నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. 2 రక్తము ద్వారా నీ మనస్సాక్షిని ఏం చేస్తున్నాడండి? చెప్పండి, మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. మూడవదిగా ఆత్మ ద్వారా కడగబడి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? నీతిమంతుడుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఎలా మారుస్తున్నాడండి? నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు నీవు, నేను, మనము ఇత్తడి గంగాళం దగ్గరకు రావాలంటే ప్రతి ఒక్కడు వచ్చి తీరవలసిందే. శుద్ధీకరణ జరగాలి, మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. వాక్యముతో ఉదక స్నానము చేత నీవు పవిత్రపరచబడాలి. అందుకే ఆయన సొంత తల్లి కంటే, సొంత సహోదరుడి కంటే ఆయన ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడో తెలుసా? వాక్యాన్ని విని దాని ప్రకారంగా గైకునే మనకి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏమండి, రాబోతున్న శోధన కాలంలో నువ్వు తప్పించబడాలని ఓర్పు విషయంలో నా వాక్యాన్ని నీవు గైకున్నావు గనుక నేనేం చేస్తాను? రాబోతున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, కనుక భూనివాసులకు శోధించుటకు ఆమేన్, హల్లెలూయా. అమ్మ, ఎవరిని కాపాడుతారా తల్లి? వాక్యంతో ఎవరైతే శుద్ధి చేసుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారి జీవితాలు నేను ఏం చేస్తాను తెలుసా? రాబోతున్న శోధన కాలంలో తప్పించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా గట్టిగా చెప్పండి. అందరూ స్వరమెత్తి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రతి మానవుడు గంగాళము దగ్గరకు వచ్చి శుద్ధి చేయబడాలా వద్దా? వాక్యం ద్వారా మనం శుద్ధి చేయబడాలా వద్దా? రక్తము ద్వారా శుద్ధి చేయబడాలా వద్దా? ఇప్పుడు చెప్తున్నాడు 3 ఆత్మ ద్వారా కడగబడిన వారమై మనమందరము పరిశుద్ధపరచబడిన వారమై. ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆత్మారాధన ఎందుకు చేస్తారో తెలుసా? ఆత్మ ద్వారా కడగబడకపోతే మనలో పేతురు గారి లాగా బొంకే స్వభావం పోదు మనకి. యేసు ప్రభు శిష్యులు పేతురు గారు ఎంతమందికి తెలుసుగా మనకి?
తెలుసు అయినా మాట్లాడరు. రక్తం వేచి ఏదో కోణంలో మనకు తగిలేస్తుందని మౌనంగా ఉంటే ఏ గొడవలే, నాకెందుకులే నారాయణమ్మ అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. వీడితో ఏం మాట్లాడితే ఏం తొంటానని అంటే ఏదో కోణంలో ఏదో రకంగా మనకు తగులుతుందిగా. పేతురు తెలియనుడు ఎవడున్నాడు? యేసుబాబుతో మాట్లాడాలంటే ధైర్యంగా ఉన్నవాడు ఎవరు అంటే పేతురు గారే. ఏమంటే ఒకనొక రోజున ఆయన అన్నాడు, ఏయ్ ఎవడో నన్ను అప్పగిస్తాడు, ఎవడు ప్రభు అని అడుగుతున్నాడు. ఏదైనా తెగించాలంటే అన్నింటికంటే ముందు పేతురు గారే. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు చెప్తే నన్ను ఒక రోజున యేసు ప్రభు అన్నాడంటే శిష్యుల్ని, ఒరే బాబు మీరు రాళ్ళు అట్టరండి రా అన్నాడట. ఏమట్రా అన్నాడంట? బాగా చూస్తున్నారేమో, రాడు మొఖం తెలీదా మీకు? రాళ్ళు అంటే అందరూనేమో పెద్ద పెద్ద రాళ్ళు అట్టుకుని వెళ్ళారంట. బాబు పేతురు గారు ఎంత రాయిట్కి వెళ్ళాడంట? ఇంత రాయిట్కి వెళ్ళాడంట. ఎంత రాయమ్మా చెప్పండి? చాలా తెలివైనడు కాబట్టి నడిచి అల్లగానే పాపం వీళ్ళు అలసిపోయారంట. యేసుబాబు అన్నాడంట, మీరు రాళ్ళు రొట్టవులుగా అన్నాడంట. ఏమన్నాడంట చెప్పండి గట్టిగా? అందరు రాళ్ళు ఎంతంత ఉన్నాయి చెప్పండి? పేతురు గారి రాయి ఎంత ఉంది? మరి తెలివైన బ్యాచ్ కదా మరి. ఏమంటే అందరు రాళ్ళు ఎంత రాళ్ళు రొట్టవులు కాకంటే అందరు రాళ్ళు అంత రొట్టె అయిపోతే పేతురు గారు అయ్యారు ఎంత రాయి అంతే, ఈడు ఎంత రొట్టె. దేవునికి స్తోత్రం. ఇది చాలా బాధ వేసేసింది పేతురు గారికి. సరే మళ్ళీ రాళ్ళు ఎత్తుకొనరా అంటే అందరూనేమో ఇంతంత రాళ్ళు అంటే మా ఓడేకి ఎంత రాయి ఎట్టేసింది. దేవునికి స్తోత్రం. ఎంతకీ రాళ్ళు రొట్టవులుగా కంటలేదు ఆయన. ఒక లోయ అడ్డు వస్తే ఆ రోయిలు వేయమన్నాడు రాళ్ళు. ఏమన్నాడు? ఒక లోయ అడ్డు వస్తే చెప్పండి అమ్మా ఆ రాయి అందులో వేయమన్నాడు. వీడు ఏనంగా చాలా ఘోరంగా దెబ్బతిన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. ఇటువంటి బ్యాచ్ పేతురు లాంటి బ్యాచ్ చాలా మంది ఉంటారు. అయితే విషయం ఏంటంటే పేతురు గారు ఆత్మచేత కడగబడక ముందు విచిత్రం ఏంటో తెలుసా? అద్భుతాల్లో ఆశ్చర్యకార్యాల్లో యేసు ప్రభుతో ఉన్న వీళ్ళు సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభుతో లేరండి. సరే చల్లిమంట కాగుతున్న ఒక చంటి పిల్ల అడిగింది, నువ్వు ఆయన శిష్యుల్లో ఒక్కడవే అంటే ఏమన్నది? మాట్లాడండి అమ్మా. కాదని ఏం చేశారు చెప్పండి? బొంకాడా లేదా? బొంకాడు. అలా ఎన్నిసార్లు బొంకాడో మనకు తెలుసు. 3 సార్లు బొంకాడు. అర్థమవుతుందండి? అయితే అసలు విషయం చెప్తాను వినండి. ఇప్పుడు శిష్యులతో చెప్పాడు యేసయ్య. ఏమన్నాడు తెలుసా? వాగ్దానం చేయబడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు ఎక్కడ నిలిచి ఉండండి? యెరూషలేములోనే నిలిచి ఉండండి అని చెప్పాడు ఆయన. ఆ మేడగదిలో 120 మంది. ఎన్ని దినాలు తెలుసా? 10 దినాలు. ఈ దీనుడు నాకు 2 సార్లు ఆ భాగ్యం ఇచ్చాడు. 2013లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను సింగల్గా. 2018లో అయితే నేను మా పాస్టర్ గారిని తీసుకెళ్ళాను. ఆ మేడగదిలో ఏమన్నా మోకరింప చేసి ప్రార్థన చేసే భాగ్యాన్ని ఈ దీనుడైన నాకు దేవుడు, అల్పుడైన నాకు దేవుడు అనుగ్రహించాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ మేడగదిలో వారు 10 దినాలు ప్రార్థన చేయగా 50వ దినము అనగా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోనికి దిగొచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముందు ఎవరి మీదకి దిగొచ్చాడో తెలుసండి? పేతురు గారి మీదకే దిగొచ్చాడు. కొట్టండి చప్పట్లు. నిజం చెప్తున్నాను వినండి. పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మొట్టమొదటి భాషలో మాట్లాడింది పేతురు గారే. మొట్టమొదటి వాక్యం చెప్పింది పేతురు గారే. ఈ లోపల ఏం జరిగిందంటే కొంతమంది వచ్చి ఆయన నాటంగపరుస్తున్నారు. ఏయ్ నువ్వు యేసు గురించి చెప్పడానికి వీల్లేదు. కొంతమంది ఎవరిని చూసి భయపడ్డాడో, ఎవరిని చూసి జడిసిపోయాడో, ఎవరిని చూసి బాధపడి ఇప్పుడు వాళ్ళతో ఏం చెప్తున్నా తెలుసా? ఏయ్ ఆత్మ రాగానే వాళ్ళు ఏమొచ్చిందో తెలుసా? ధైర్యం వచ్చేసింది. ఏమన్నా తెలుసా? ఏయ్ యేసు వచ్చాడు. ఏమండి మీరే ఆయన ఏం చేశారు? సిలువేశారు. మీరే ఆయన చంపేశారు. దేవుడు ఆయన 3వ దినాన్ని లేపాడు. దానికి మేమందరం ఏమై ఉన్నాము? సాక్షులమై ఉన్నాం. చప్పట్లు కొట్టని గట్టిగా. ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది చెప్పిన పేతురు గారికి? ఆత్మ ద్వారా కడగబడినప్పుడు. నేనంటాను పరిశుద్ధాత్మ పొందుకోకపోతే పాట పాడమన్నా నీకు సిగ్గే, వాక్యం చదవమన్నా సిగ్గే, గుడుకు రావడానికి సిగ్గే. ఈవిడ బైబిల్ ఎట్టరాదు, కూతురికి ఇస్తుంది బైబిల్. ఆ కూతురు ముందు వెళ్ళిపోవాలి, ఈవిడ వెనకాల వస్తుంది.
అంటే ఏంటి? బైబిల్ అట్టుకుంటానికి సిగ్గే, యేసుబాబుని గురించి ఎవరికైనా చెప్పడం అయినా సిగ్గే. నేనేమంటాను, ఆత్మ లేని కడగబడలేనోడు వాళ్ళు ఇటువంటి సిగ్గు ఇటువంటిది ఉంటుంది. నేనేమంటానంటే ఆత్మ ద్వారా నువ్వు కడగబడ్డావు అనుకోండి, నీలో ధైర్యం వస్తుంది. చప్పట్లు కొట్టను గట్టిగా, నిజమే కదా? నేనేమంటానంటే ఆత్మ చేత కడగబడిన వారై మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మార్చబడుతున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఆవరణములో ఉన్నటువంటి 2 ఉపకరణాలు, 2 అనుభవాలు చూపిస్తుంటే రెండవదిగా పరిశుద్ధ స్థలంలో ఈ క్రమం అయ్యే వరకు మేము వదలం, 2 అయినా 3 అయినా ఓకేనా? దేవునికి స్తోత్రం. సౌండ్ తగ్గిపోయింది. హల్లెలూయా. లేదా అయ్యగారు చెప్పుంటే ఆయనకు వదిలేస్తానండి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? పొద్దున్న లేచిన కానించి మొహం కొడుకుని వచ్చేసాను. అయ్యగారికి అంత కాపీ ఇచ్చారు. ఆ కాపీ కూడా అసలు యాక్చువల్గా తాగను నేను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని 3 దాకా సాగు కొట్టడం గురించే కాపీ తాగాను. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి. మనకు తిండితో పని లేదు. హల్లెలూయా. ఎలాగైనా చెప్పాలనుకున్న విషయాలు చెప్పేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి. హల్లెలూయా. ఇప్పుడు ఆవరణం అయింది. ఇప్పుడు ఆవరణంలోంచి ఇప్పుడు ఎక్కడికి ప్రవేశిస్తున్నాము అంటే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తున్నాం. పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన వెంటనే మనకి ఎదురవేది ఏంటో తెలుసా? ధూపవేదిక. అందరూ చెప్పండి ఏంటి? గట్టిగా చెప్పండి. ఈ ధూపవేదిక ఏంటో తెలుసా? ప్రార్థన. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ధూపవేదిక ఏంటి? చెప్పాలి గట్టిగా. దావీదు మహారాజు అంటాడు కదా, ఏమని? ఒకసారి 141వ కీర్తన, 141వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నా ప్రార్థన ఏంటి చెప్పండి? నా ప్రార్థన ధూపం వలెనను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రత్యక్ష గుడారములో ప్రవేశించిన వ్యక్తి పాపపు ఒప్పుకోలు ఒప్పుకుని, వాక్యముతో రక్తముతో ఆత్మచేత కడుగుకుని పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన వ్యక్తి ఇప్పుడు మొట్టమొదట ఎదుర్కొనేది ఏంటో తెలుసా? ధూపవేదిక. ఈ ధూపవేదిక ఏంటో తెలుసా? ప్రార్థన. అందరూ చెప్పండి ఏంటి? చెప్పండి గట్టిగా చెప్పండి. ఇక్కడ ఏమన్నారు దావీదు గారు? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక. ఇప్పుడు ఈ ధూప వేదిక మనకి ఏమి నేర్పిస్తుందండి? చెప్పాలి. ప్రార్థన నేర్పిస్తుందండి. ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో ప్రార్థించే వాళ్ళు కొదువైపోయారు. ప్రార్థన చేయాలి కదా, దేవుని ఎదుట మోకరిల్లి మనము ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థించాలి, రోధించాలి. నేను దీని గురించి చాలా క్లియర్గా మీకు చెప్తాను. తండ్రి అయిన దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో తెలియక అడ్డగోలుగా ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ సమయాన ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనే ధూపాన్ని మనం దేవుని దగ్గర వేస్తూ ఉండాలి. నేనేమంటానంటే, అందరూ చెప్పండి వ్యక్తిగత ప్రార్థన. అందరూ చెప్పండి ఏంటమ్మా? వ్యక్తిగత ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు నీవుగా ప్రార్థన చేసుకునేది. రెండోది ఏ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన. అందరూ చెప్పండి ఏంటి? కుటుంబ ప్రార్థన అంటే అర్థం ఏంటి? కుటుంబముగా కూడుకుని ప్రార్థన చేసుకునుట. ఇది 2. మూడవది ఏంటంటే సంఘ ప్రార్థన. అందరూ చెప్పండి ఏంటి? సంఘ ప్రార్థన అంటే సంఘముగా సమాజముగా కూడుకుని మనం ఏం చేయాలి? ఈ నిరంతర ప్రక్రియ ప్రతిరోజు జరగాలండి. వ్యక్తిగత ప్రార్థన అనేది ప్రతిరోజు చేయాలి. చేయాలా వద్దంటారా? చెప్పండి.
మా చిన్నప్పుడు తెల్లవారుజామున లేచేవారు మా తాతగారు అమ్మమ్మ గారు. ఏమంటే 4 గంటలకే సార్ మమ్మల్ని లేపేసేవారు. ఏంటి చిన్న వయసులోనే. ఎందుకు అమ్మ చెప్పండి, ఎందుకు? ప్రార్థన చేయటానికి లేపేసేవారు. వాక్యం కూడా చదివించేవారు. వాక్యం చదవకుండా ఏ రోజు మాకు టిఫిన్ ఇట్టేది కాదు మా అమ్మమ్మ. ఒక రోజున పని చేసుకుంటుందని నేను గౌరవంగా 117 కీర్తన చదివేశాను. అంటే అర్థమైందా? 115 కీర్తన అంటే ఎన్నో వాక్యాలు? అయ్యో మాట్లాడరామండే, తెలీదా మీకు? 2 వాక్యాలు. రే చదవమా? చదివాను. ఏం చదవరా? 115 కీర్తన చదివాను అమ్మమ్మ అని అంటే, ఒరే నీకు టిఫిన్ పెట్టాలంటే 117 కాదురా 119 చదవాలని. చచ్చింది గొర్రె. దేవునికి స్తోత్రం. మా అమ్మమ్మని బతిపాను. అమ్మ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు చదివితేనే టిఫిన్. దేవునికి స్తోత్రం. పోనీ సగం చదివితేనే అబ్బే కుదరదు, నువ్వు పూర్తిగా చదవాలి. అలాగని నేను దాటించేస్తానేమో పీట వేసుకుని కూర్చుందండి ఎదురుకుండానే. ఇది దాటించడానికి ఇటు లేదు. దేవునికి స్తోత్రం. చదివాను. ఏం చెప్తాను వినండి. ప్రతి తెల్లవారుజామున కుటుంబ ప్రార్థన జరిగేది, ప్రతి ఈవినింగ్ కూడా జరిగేది. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, తెల్లవారుజామున ఏకూజామున ఏం చేయాలి? సన్నిధి చేయాలి. ఏం చేయాలా? ఏం మాట్లాడతలేదండి అమ్మ. సన్నిధి చేసే మొక్కలు ఏం కనపడట్లేదు నాకు ఇక్కడ. అమ్మ మీరు చేస్తారా? అమ్మ అందుకే మీ స్వరం వినపడింది. స్తోత్రం. తెలిసిపోతే సన్నిధి చేసే మొక్కలు తేజలు వెళ్తాయమ్మ. చెప్పక్కర్లేదు, మీ మొక్కలు చెప్పేస్తున్నాయి. అయ్యగారు చెప్పారు, దేవునికి సన్నిధి చేసే మొక్కలు లేవు, జాతకాలు ఎప్పుడు మారిపోను. మా ఊళ్ళు సాగుగొడ్డు చెవులు మూసేస్తున్నారు జనవరి నెల నుంచి. దండాలు ఎట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవడ కనెక్ట్ అవ్వకపోతాడికి ఫోను చేయాలి. మరి ముందు స్తోత్ర ప్రార్థన చేయాలి. 100 స్తోత్రాలు చెప్తాం. స్తోత్రాలు అయిన తర్వాత దేశంలో మహారక్షణ కొరకై ఏంటి విజ్ఞాపన చేయటం. కొన్ని అంశాలను బట్టి బ్యాలెన్స్ చేస్తున్నాను. దేశ రక్షణ గురించి 3 అంశాలు, మానవులు వ్యక్తిగత అంశాలు 3, సంఘక్రమాలు అలాగే 7 అంశాలు ఎత్తుకుని 7 చేత ప్రార్థన చేస్తున్నాను. సుమారుగా 1:05 భారంతో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ధూప వేదిక మనలో ఉన్నటువంటి ప్రార్థన ధూపం వేయాలి. నేను అడుగుతున్నాను, ప్రతిరోజు మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. నేనేమంటానంటే, యేసు ప్రభువే, ఎవ్వరు అక్కర్లేదు మనకి. యేసు ప్రభుని ఒక్క మార్గదర్శిగా చేసుకుంటే ఆయన చేసిన ప్రార్థన ఎవ్వరూ చేయలేదు. ప్రార్థన పరుడు ఎవరయ్యా అంటే, నేను బైబిల్లో నేను మొట్టమొదటి యేసు ప్రభుని. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థన. ఆయన రాత్రంతా ప్రార్థించిన అనుభవం ఉంది. పెందరకనే లేచి ప్రార్థించిన అనుభవం ఉంది. ఏమండి, రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థించిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. నేనేమంటానంటే, ప్రార్థన ధూపం వేస్తూ ఉండాలండి. అయితే ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? నువ్వు ప్రార్థనా ధూపం వేస్తూ ఉంటేనంట ఆ దేవదూతలు వచ్చంట ఆ ధూపాత్రిని పట్టుకుని. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం ఒక్కసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథములో గట్టిగా చేతులు 8వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. మరియు సువర్ణ ధూపాత్రి చేత పట్టుకుని వచ్చిన వేరొక దూత బలిపీఠం ఎదుట నిలబడగా, చూడండి, సింహాసనం ఎదుట ఉన్నట ఆ సువర్ణ బలిపీఠం మీదంట పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడగా, అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరుతున్నాడు. కొట్టని చప్పట్లో హల్లెలూయా. చాలా శ్రేష్టమైన మాట కదా. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు ఈ ధూపంతో కలిసి అంట. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. దేవదాసయ్య గారు తెల్లవారుజామున ఎందుకు సన్నిధి చేయమన్నారంటే, 4 జాములు ఉన్నాయి. 4 జాములలో 4వ జాము ఏ సమయం చెప్పనా? తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న జామును ఏమంటారు తెలుసా? 4వ జాము.
ఓ మాట చెప్పనా, ఈ 4వ జాము ఏంటో తెలుసా? దేవదూతలు పరలోకం నుండి కిందకి దిగి వచ్చే సమయం అది. కొట్టండి చప్పట్లో. అదవుతుందా? ఒక మాట, మనం వేసే మన ధూపాన్ని, మనం వేసే మన ప్రార్థనను ఏమండి దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళడానికి వచ్చే సమయం ఏ సమయం అండి? తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు. నేనేమంటానంటే దేవదూతలు వచ్చే సమయంలోనే మనం ప్రార్థన చేద్దామా? మన ప్రార్థన తీసుకెళ్ళి మనం ఎప్పుడు పడితే అప్పుడు చేద్దామా? నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లారుతుందంటే కుదరదు. అది తెల్లారగట్టలు వేసినట్టు ప్రార్థన చేయరు, ఈశాన్యం మూలకి వెళ్ళిపోతారు కొంతమంది. అక్కడ ఏముంది? చీపురు కట్ట. అయ్యో బాబోయ్, ఆవిడకు చప్పట్లు కొట్టండి, చీపురు కట్టండి. ఆవిడకి కొట్టడా మా చప్పట్లో అప్రిషియేట్ చేయండి. అడిగిన దానికి మీ మీద ఆవిడే రైట్గా అడిగిన దానికి ఏదో సమాధానం చెప్పింది, నాకెందుకు అన్న మౌనంగా ఉండలేదుగా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వినే సమయంలో మనం చేద్దామా? దేవదూతలు తీసుకెళ్లే సమయంలో మనం చేద్దామా? మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేద్దామా? చెప్పాలి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ఈ కూటాల్లో నువ్వు మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ధూపవేదిక ధూపం ఏ ధూపం? అది ప్రార్థననే ధూపం వేయాలి. పరిశుద్ధుల ప్రార్థనలు ఆ ధూపముతో కలిసట దూతల చేతుల మీదుగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి చేరినాయంట. ఇప్పుడు దేవదూతలతో వచ్చే సమయంలో మనం చేద్దామా? మన ప్రార్థన వినే సమయంలో మనం చేద్దామా? ఎప్పుడు పడితే అప్పుడు చేద్దామా? మరి దేవుడు నా ప్రార్థన వింటలేదండి. మా సంఘంలో ఒక ఆవిడ ఉండేది, ఏమంటే మా ఆయన కోసం ప్రార్థన చేయండి అంటే పాపం మేము చాలా కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తామండి. ఓ రోజున పొద్దున్న వచ్చేసి ఏమంటే మా ఆయన కోసం ప్రార్థన చేయకండి, ఆడు ఎంత ప్రార్థన చేసినా మారడండి అంటుంది. ఇటే నువ్వు మారడం నువ్వే ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకెందుకు హెచ్చు రక్తం ఇచ్చే దొంగ రకమా మేమేసేస్తా నువ్వు చేయట్లేదేమో అనుకున్నాను. నేను పైకి అన్నలేదు, మనసులో అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేమేమో మారాలని ప్రార్థన చేస్తే ఆడు ఎంత ప్రార్థన చేసినా మారలండి. అవును, 9ంటికి లేగితే అక్కడ మారుతాడు, హెచ్చరక్తం వేజాయి. అలా ఆయన వచ్చి రహస్యంగా వచ్చేస్తున్నామ్మా ఆవిడండి అంత లేపు పొద్దున టీ అంటట్లేదండి అయ్యగారు. మీరేమో తెల్లారగట్టు లేచేమో ప్రార్థన చేస్తారండి అయ్యగారు. ఇది 9 అయినా లేగట్లేదండి. మా పిల్లలకేమో క్యారేజ్ ఎట్టాలండి. నేను పనికి వెళ్ళినా కూడా 12ంటికి ముగించుకుని వచ్చేసి క్యారేజ్ అట్టుకుని వెళ్ళవలసి వస్తుందండి. మీరు ఏదైనా మా ఆవిడ గట్టిగా చెప్పండి అన్నాడు నాకు. దేవుని స్తోత్రం. అంటే 9 గంటలు లేచే దేవదూతలు వచ్చే సమయం ఏ సమయం అండి? 4వ జాము అంటే అర్థం ఏంటి? 3 నుంచి 6 గంటల మధ్యలో. ఆ సమయంలో ప్రార్థన చేస్తే ఇక్కడ ఏమన్నారు? దూతలు వచ్చి దేవుని సన్నిధానానికి. ఒక మాట చెప్పనా, యాకోబు గారు రాత్రి పడుకున్నారు కదా, దర్శనం చూశాడు. ఏంటి ఆ దర్శనం అంటే? ఒక నుచ్చిని వేయబడ్డది. ఏమంటే దూతలు ఎక్కుచు మాట్లాడతలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దూతలు దిగి ఏమండి ఈ ప్రార్థన తీసుకుని పైకి ఎక్కి మళ్ళీ జవాబును తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తానండి, ప్రార్థన చేసిన తర్వాత మౌనంగా ఏం చేయాలి? కొద్దిసేపు కనిపెట్టాలి. అంటే దేవుడితో నువ్వు మాట్లాడావు, దేవుడు నీతో మాట్లాడే వరకు చెప్పండి. కనిపెట్టి ఒక 5 నిమిషాలైనా కనిపెడతామా? ఆమెనంటాం పాపం, ఎప్పుడు అంటావో అప్పుడు లేచిపోతాం మనం. అవునండి, ప్రభుతో నువ్వు మాట్లాడవు, ప్రభు మాట్లాడే వరకు ఏం చేయాలండి? కనిపెట్టాలి. హలో, ఈ ధూపవేదిక నేర్పే అనుభవం ఏమిటో తెలుసా? ఈ ధూపవేదిక నేర్పే అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. ఆమేన్. రైట్. అయ్యగారు ఇంతకీ ఎన్ని నెలలకు ముగింపు? 1 గంట అయిపోయింది. చెప్పండి. అంటే పాపం వీళ్ళ మొక్కలు చూస్తే జాలి అవుతుంది. అమ్మ మిమ్మల్ని అడుగుతాను, అయ్యగారు ఏం మాట్లాడతలేదు, ఎన్నింటికి ముగింపురా? అయ్యబాబోయ్, మరి ఇప్పుడే మీరు ఇలాగ అయిపోలేదు, ఇంకా గంట ఉంది. మరి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీలో ఉద్యమం లేదు కాబట్టి బండి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. మీకు ఆకలేస్తుందేమో నేను అనుకుంటున్నాను. 2 వరకు చెప్పండి అన్న వాళ్ళు గట్టిగా పెండాలు ఎగిరేలాగా హల్లెలూయా చెప్పండి.
అబ్బాయి రెండింటికి కాదు, దేవునికి స్తోత్రం. సరిపోట్లా. గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి. అయితే ఇప్పుడు చెప్పండి, 2 వరకు వాక్యం చెప్పండి అంటే పక్కల మొఖం వంక చూసి ఎప్పుడు తెలిసిపోతాయి. పక్కల మొఖాలు చూసి 2 వరకు వాక్యం చెప్పమంటామని అడగండి. మరి ఎందుకు అబద్ధాలు ఆడతారు? దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అంటే పాటలతోనే అబద్ధాలు అంట. దేవునికి స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు. బాబోయ్, నిజంగా ఆయన మాడసాలా? హలో వినండి, నేను ఎత్తుకున్న ఈ అంశం అయ్యగారు ఎందుకు మాట్లాడో తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఇక్కడ నిలబడి ఇప్పుడు చెప్పేదంతా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలగను. మొత్తం మీద ఈ అనుభవాలన్నీ చెప్తే కానీ అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, లేదా సాయంకాలం 4 అవ్వచ్చు. నాకేం అలుపు ఉండదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి. ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూపవేది దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థించే అనుభవం కావాలి. నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, 2 కుటుంబ ప్రార్థన ఉండాలి, 3 సంఘ ప్రార్థన ఉండాలి. అయ్యా అమ్మ బ్యాలెన్స్ చేయాలి. నేను కుటుంబ ప్రార్థన చేశానని కాబట్టి వ్యక్తిగత ప్రార్థన మానేస్తానంటే కుదరదు. ఈ 2 ప్రార్థనలు చేశాను కాబట్టి నేను సంఘ ప్రార్థన మానేస్తానంటే కుదరదు సార్. సంఘ ప్రార్థన, సంఘములో ప్రార్థన జరగాలి. సంఘ క్రమాన్ని మనం మానకూడదు. సంఘములో జరిగే ఏ ప్రార్థన అయినా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. కొంతమందికి కుటుంబ ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన చేయరు, సంఘ ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేసేముగా చెయ్యాలి. మరి పొద్దున టిఫిన్ తిన్నామని మధ్యాహ్నం భోజనం మానేస్తావా? మధ్యాహ్నం భోజనం తిన్నాం కదని సాయంకాలం స్నాక్స్ మానేస్తావా? మానంగా ఈ 3 తిన్నాం కాబట్టి రాత్రికి భోజనం మానేద్దాం అనుకున్నావా? ఏది? ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ సబ్బాత్ అండి చాలా కఠినంగా వ్యవహరిస్తారండి. శుక్రవారం సాయంకాలమే కొట్లు హోటళ్ళు అన్నీ మూసేశారు. మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటి సార్ షాపులన్నీ మూసేశారంటే మా గైడ్ చెప్తున్నాడు, అయ్యా హోటళ్ళు కానీ షాపులు కానీ 24 గంటలు పనిచేయమంటే ఈ లోపల పాస్ట్ అంటున్నాడు, అయ్యి బాబోయ్ 24 గంటలు ఏముండవా తింటానికే? ఏమంటే చెప్పండి అమ్మా, ఏముండవా అంటే తిండి గురించి భయపడిపోయి పాపం రక్త విజయం. ఆయన అన్నాడు, విజిటర్స్కి అన్నీ సమృద్ధిగా ఉంటాయి, ఏవి భయపడవద్దు, రక్త విజయం. చాలామందికి తినడానికి లోటు, ఏ 4 పూటల ఏ క్రమానికి. నేను అంటాను, అదే ఆత్మీయ జీవితంలో అదే సమయాన్ని నువ్వు ప్రార్థించాలి కదా, స్తుతించాలి కదా, ఆ సమయం ప్రార్థించాలి కదా. దావీదు 3 ఉదయం ఆయన ఏమంటాడంటే ఉదయం, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. ఏమంటే దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తే దినానికి 7 మార్లు దావీదు ఏం చేశాడు? స్తుతించాడు. నేనేమంటే స్తుతుల ధూపం, చేతులెత్తుట నైవేద్యం, ఇది ధూపవేదిక. 2వదిగా మనం ఎక్కడికి వద్దామంటే సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్లలో ఏమండి 2 దొంతరలు ఉన్నాయి. ఏంటండి? 6 రొట్టెలు ఒక దొంతర, 6 రొట్టెలు ఒక దొంతర. మీరు 6 ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి పోలికగా 6 రొట్టెలు ఒక దంతర, 6 రొట్టెలు ఒక దంతర. అంటే ఒక్కొక్కరు ఎత్తబడుతున్నారు. దేవునికి స్తోత్రం. 2 వరకు చెప్పమన్నారు, మరి ఒక్కొక్కరు ఎత్తబడుతున్నారు ఏంటి? దేవునికి స్తోత్రం. గాత్రాలు రావట్లేదు, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయితే 2 కాదు, ముగించేసుకుందామా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా ప్రైజ్ ద లార్డ్. విచిత్రం ఏంటంటే లేటుగా వచ్చిన వెనకాల వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు, ముందు వచ్చిన వాళ్ళు ఏమున్నారు. దేవునికి స్తోత్రం. ఏదో మొదటి వారు కడపడి వారు మొదటి వారు అన్నట్టు. హల్లెలూయా. కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు దేనికంటే అర్థమైంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. సరే మంచిది. ఏదేమైనా ఒక అర్ధగంటలో ముగించేస్తాను. ఎత్తుకున్న అంశాన్ని సంపూర్తి చేయాలిగా. ఎందుకంటే నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటి గురించి
నా ముందు అయ్యగారు చెప్పేశారు కాబట్టి ధైర్యంగా మీరు ఉండండి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధ స్థలంతోనే ముగించుకుందామని మీకు ఇంటి ఇస్తున్నాను. సంతోషంగా చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి చేతులు ఎత్తి. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ కూడా ఆ బిగ్గరగా చెప్పాలి. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, సముఖపు రొట్టెల బల్లలో ఏమని 2 దొంతరులు ఉన్నాయి. ఏంటయ్యా 2 దొంతరులు అంటే ప్రియులారా, 6 రొట్టెలు ఒక దొంతర, 6 రొట్టెలు ఒక దొంతర. అంటే అది ఒకదాని మీద ఒకటి ఏమైంది, పేర్చబడి ఉంది. నేనేమంటానంటే ఇది దేనిని సూచిస్తుంది తెలుసా? మన జీవితంలో క్రమాన్ని సూచిస్తుంది. అమ్మ దేన్ని సూచిస్తుందిరా? గట్టిగా మాట్లాడాలి. మన జీవితంలో ఏం చూపిస్తుంది అంటే ఇది క్రమాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. ఏమండి మన జీవితాల్లో ఏమండి నేను ఒక మాట చెప్తాను. ప్రభువుని ఎరగక ముందు, ప్రభువు దగ్గరకు రాకముందు మన జీవితంలో క్రమము లేదు. మరి దేవుని దగ్గరకు వచ్చిన తరువాత మనలో ఏముండాలో తెలుసా? క్రమమైన జీవితం మనకు ఉండాలి. నేనేమంటానంటే నేను కొన్ని విషయాలు మీ ముందు, నేను ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టాలని అనుకుంటున్నాను. అదేమిటి అని అంటే ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఉపదేశ క్రమం. అందరూ చెప్పండి ఏంటి? యెషయా గ్రంథము 42వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఏటమ్మా? ఏంటండి? ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. అమ్మ వినండి, సముఖపు రొట్టెల బల్లలో ఏమండి ఉన్నటువంటి 6 రొట్టెలు క్రమక్రమంగా 2 క్రమాల వరుసలు ఉన్నాయి చూసారా? ఇవి ఏమి చూపిస్తుందంటే క్రమాన్ని చూపిస్తుంది. సంఘానికి ఒక క్రమం ఉంది. అదేంటో తెలుసా? ఉపదేశ క్రమం. అందరూ చెప్పండి. దేవదాసయ్య గారికి ఒక ఉపదేశ క్రమం ఇచ్చాడు. అదేంటి తప్ప ఆయన మీతో చెప్పింది చేయుడి. ఏంటి చెప్పండి? ఉపదేశ క్రమం ఏంటి? అయిపో మాట్లాడినమ్మా. ప్రతి సంఘానికినండి ఒక ఉపదేశ క్రమం ఉంటుంది. ఒక ఉపదేశ క్రమము మీద దేవుడు సంఘాన్ని కడతా ఉంటాడు. అర్థమవుతుందండి? ఉపదేశ క్రమము అంటే ఆ ఉపదేశ క్రమమే మన జీవితాలను ఏం చేస్తుంది? చక్కపరిచేది, మన బ్రతుకులను మార్చేది, మన వ్యక్తిగత జీవితాలను మార్చేది ఏంటో తెలుసా? ఆ ఉపదేశ క్రమమే. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి 17వ వాక్యాన్ని మనం చదవండి. మనం ఏం చేయాలో చెప్తున్నాడు. 6వ అధ్యాయం 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని, అమ్మ వినండి, దేనికటండి? ఉపదేశ క్రమమునకు మీరేం చేయాలి? అమ్మ దేనికి అప్పగించుకోవాలి మనం? ఉపదేశ క్రమం అంటే సంఘ నియమానికి, సంఘ ఉపదేశానికి, దైవజనుడు చెప్పిన వాక్యానికి, దైవజనుడు చెప్పే సందేశానికి మనం ఏం చేయాలంటే మనలను మనమే దేవునికి అప్పగించుకోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకే ఇందాక చదివాం, దేవుడు ఉపదేశ క్రమాన్ని ఒకటి ఏర్పరిచి దాన్ని ఏం చేశాడంట? ఘనపరిచి దేవుడు గొప్ప చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉపదేశ క్రమానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వాక్యం ఏం చెప్పితే అది చేయాలి. వాక్యం ఏం చెప్తుంది దాన్ని మనం చేయాలి. వాక్యం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అంటే అది ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నట్లు కాదు. అయితే నేనేమంటాను, ఉపదేశ క్రమంలో ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనము పెందల కాడనే రావాలి. అందరూ చెప్పండి ఏంటమ్మా? ఓ మాట చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37-38 వచ్చి నన్ను చదవండి. మంచిది.
చదవండి. ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు వినడానికి దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడనే వచ్చుచుండది. హల్లెలూయా. అందరు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని విడలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏమనగా, ప్రజలు ఉపదేశం ఏమి చెబుతుందంటే, ప్రజలందరూనంట ఆయన వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వచ్చేవారటండి? చెప్పండి. పెందల కడనే. ఉపదేశ క్రమానికి అప్పగించుకోవడం అంటే మనము పెందల కడనే రావాలి. పెందల కడనే అంటే అర్థం ఏమిటి? సాయంకాలం 6 గంటలకు ప్రార్థన అన్నారు కొనుక్కోండి, పెందల కాడ అంటే 7 గంటలకు రావడం పెందల కాడేనా? అయ్యి బాబోయ్, ఇక్కడి నుంచి వెళ్ళేదే ఆ టైం తల్లి. దేవునికి స్తోత్రం. సరే, మీరు అన్నట్టుగా 6:30 అంటే కనీసం 6 గంటలకు వస్తే పెందల కాడనే వచ్చినట్టు కదా. ఇప్పుడు 1965లో ప్రభుని నమ్ముకున్నారు మా తాతగారు, అమ్మమ్మ గారు వాడపాలెంలో. ఆ కాలంలో వాళ్ళు ఎక్కడో ఆత్రేయపురం వెళ్ళేవారు సన్నిధికి. ఆత్రేయపురం అంటే మా ఊరు నుంచి సుమారుగా 24 కిలోమీటర్లు పైనే ఉంటుంది. అప్పుడు బస్సులు లేవు, లాంచీ ఉండేది. ఇటే వెళ్ళేదట లాంచీ. లాంచీ దాడితే నడిచి వెళ్ళిపోయేవారట వాళ్ళు. ఎప్పుడంటే ప్రార్థనకి శనివారం రాత్రికి వెళ్ళాలంటే వీళ్ళు మధ్యాహ్నమే పనులన్నీ చక్కబెట్టుకుని వాళ్ళు ప్రయాణం అయ్యి వెళ్ళిపోయేవారట. అంటే నాకు తెలిసిన ఒక ఎరగానే వాళ్ళతో కలిసి మమ్మల్ని తీసుకెళ్తే నేను ఏడ్చేవాడిని అంట. మరి నడిచి వెళ్తే ఎక్కడెళ్తామండి? ఏటుకట్టుకి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. రహదారి అదే. అప్పుడు సిమెంట్ రోడ్లు ఉన్నాయా, తారు రోడ్లు ఉన్నాయి, ఏమున్నాయి? ఏటుకొట్టే రహదారి. ఏటుకొట్టుని వెళ్ళిపోయేవారట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యగారు ప్రార్థన 9 గంటల కంటే వీళ్ళు 8 గంటలకే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు అండి. పెందల కాడిని ఏడ్చేసి ప్రార్థన చేసేవాడు. ఈరోజు అయ్యగారు అన్ని బరకాలు వేసి మైకి సెట్ చేసి, భక్తులారా టైం అయింది, రండమ్మా, 9 అయిపోయింది, రండే 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 అని స్వాగతం పలికినా రక్తమే చేయి వస్తే హల్లెలూయ. బరకాలు ఆయన వేసుకోవాలి, మైక్ ఆయనే పెట్టుకోవాలి. సమయం ఎందుకు భక్తులారా అంటే మీ ముఖాలు అలాగే తెలిసిపోతుంది. నేను వస్తేనే కొంతమంది వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇది మార్పు రావాలి. హల్లెలూయ. పెందల కాడనే రావాలి దేవుని సన్నిధి అంటే. చూడండి, ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి ఎప్పుడు వచ్చారు దేవాలయంలోకి? క్రమమైన జీవితం. నేనేమంటానంటే, సన్నిధి క్రమం జరుగుతుందా పాస్టర్ గారు? చీరా కదా అంటే ఇందాక మన్నా చెప్తున్నారు కదా. పరిశుద్ధ బైబిల్ మిషన్, మీది బైబిల్ మిషన్ అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. పోలే ఏదైతే హల్లెలూయ. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయ. కానీ ఇక్కడ ఏముంటాయి? ముందు ప్రార్థనలు ఉంటాయి, ఉండవా? చెప్పండి అమ్మ, మాట్లాడండి. మాకైతే ముందు స్తోత్రయాగం ఉంటుంది, మా క్రమం. రెండవది ఏంటంటే 7 ప్రార్థనలు ఉంటాయి. అది అయిన తర్వాత పాటలు ఉంటాయి. పాటలు అయిన తర్వాత ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన తర్వాత వాక్యం ఉంటుంది. ఏమండి, ఇది మా క్రమం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు స్తోత్రం చెప్పట్లేదేంటి? మరి 2 వరకు చెప్పమన్నారు, గాత్రాలు లేవట్లేదేంటి? దేవునికి స్తోత్రం. అంటే నేనేమంటానంటే, ఆ క్రమమును మనం ఏం చేయాలి? పాటించాలి. ఆ క్రమములో, ఉపదేశ క్రమంలో నువ్వు పెందల కాడనే రావాలి, ప్రభుని స్తుతించాలి, ప్రార్థించాలి, సన్నిధి క్రమం నువ్వు చెయ్యాలి. ఏమండి, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం ఇవ్వాలి, నువ్వు సాక్ష్యము చెప్పాలి, వాక్యానికి నీ జీవితాన్ని ఏం చేయాలి? ఇవన్నీ కూడా భాగమై ఉన్నది, ఉపదేశ క్రమములో భాగమై ఉన్నాయి. మనం అన్నీ చేయాలి కదా. ఉపదేశ క్రమానికి నిన్ను నీవే ఏం చేయాలంటే వాక్యానికి మనం అప్పగించుకోవాలి. అంటే వాక్యం ఏం చెప్పితే దాన్ని మనం చేయాలి.
ఇది ఏంటంటే ఉపదేశ క్రమం. ఇప్పుడు దేవుడు కూడా యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. అదేమిటనంటే దేవుడే, చూడండి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడే తగిన క్రమమును వారికి నేర్పి ఉన్నాడు అనే మాట ఉంటుంది. వారిని దేవుడే తగిన క్రమం చూడండి, దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ, దేవుడు ఏమి నేర్పాడు అంటే తగిన క్రమం. ఏ క్రమం అండి? తగిన క్రమాన్ని దేవుడు నేర్పాడట. ఏంటి ఆ తగిన క్రమం అంటే? ఒకటి ఉపదేశ క్రమం. ఏ క్రమం? ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమములో నిన్ను నీవే మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. ఒకప్పుడు ఎలాగ పడితే అలా జీవించగలం అండి. కానీ ప్రభువుని తెలుసుకున్న తరువాత ఏమంటే వాక్యము చేత మన జీవితాలను క్రమపరుచుకోవాలి. మన బ్రతుకులను ఏం చేయాలి? క్రమపరుచుకోవాలి. మన ఆలోచనలు ఏం చేయాలి? ఒక క్రమం. ఏంటంటే క్రమము లేనిది ఏంటంట? అక్రమం అవుతుంది. ప్రభు ఏమన్నారు? అక్రమము చేయవాలరా, చెప్పండి, అక్రమము చేయవాలరా నా యొద్ద నుండి పొండి అన్నాడు. ఇప్పుడు సముఖపు రొట్టెల బలం మనకు నేర్పేది ఏంటంటే, ఏమండి, క్రమక్రమంగా ఏ విధంగా పేర్చబడిందో మన జీవితాలలో క్రమం. ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు క్రమమైన జీవితం లేదు. ఇప్పుడు మనలో ఏముండాలి? క్రమమైన జీవితం, క్రమమైన బ్రతుకు మన జీవితాల్లో ఉండాలి. ఒకప్పుడు ఎలా పడితే అలా బ్రతికేశాం. ఇప్పుడు అలా బ్రతకడానికి వీలు లేదు. యేసయ్య జీవితం, యేసయ్య ఏం చెప్పాడో అలా బ్రతకాలి. యేసయ్య ఏం చేయమన్నాడో అది చేయాలి. ఈ సముఖపు రొట్టెల బల్ల యొక్క అనుభవం ఏంటంటే క్రమమైన జీవితాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆ ఇశ్రాయేలీల 12 గోత్రాలకి ఆ రెండు దొంతర్లు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు చూపిస్తుంటే, క్రొత్త నిబంధనలో 12 మంది అపోస్తులను సూచిస్తుంది. క్రొత్త నిబంధన సంఘము 12 మంది అపోస్తులతో ప్రారంభించబడింది. చూడండి, ఇదే మాట ప్రకటన గ్రంథములో కూడా దాన్ని ప్రస్తావించాడు. అయితే నేను దాని జోలికి వెళ్ళను. నేను ఖచ్చితంగా 1:30కే ముగిస్తాను. తర్వాత మనం చూసేది ఏంటో తెలుసా? దీపవృక్షం. అందరూ చెప్పండి ఏంటి? దీపవృక్షములో ఏంటో తెలుసా? దీపములు నిత్యము ఏం చేయాలి? వెలుగుచూ ఉండాలి. ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. ఆ దీపం ఎవరో తెలుసా? నీవు, నేను, మనం. అంటే దేవుని కొరకు వెలుగుట. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము అమ్మ వినండి, దీపవృక్షము దేనికి సూచనగా ఉందో తెలుసా? మనము వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు క్యాండిల్ ఉందండి, అది కరిగిపోతే ఏమిస్తుందండి? వెలుగునిస్తుంది. అవునా కాదా? అయ్య బాబాయ్, మాట్లాడినమ్మా. హల్లెలూయా. మీకు నాకు దూరం చాలా గ్యాప్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. కొంచెం దగ్గరకుంటే మీ సంగతి చెప్తున్నా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కిందకి దిగటాకేమో ఏమో మెట్లులాగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అసలు లేకపోతే మనం అసలు ఇక్కడ కూర్చుంది చెప్పే బ్యాచ్ కాదు, మొత్తం కదలాడేస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా మాట్లాడాలమ్మా. హల్లెలూయా. దీపవృక్షములో ఎన్ని కొమ్ములు ఉన్నాయో తెలిసి 7 కొమ్ములు అండి. 7 కొమ్ములు ప్రకటన గ్రంథములు ఉన్న 7 సంఘాలకి పోలిక సూచన. సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘానికి. అంటే ఈ దీపవృక్షం ఏం చెప్తుంది? నువ్వు వెలుగు ఇతను వెలిగించు. దేవుని కొరకు మనం వెలగాలి. చెప్పండి, దేవుని కొరకు మనం వెలగాలి, ఇతరులను దేవుని కొరకు వెలిగించాలి. ఇప్పుడు ఇతరులు వెలిగించాలంటే మనం ఏం చేయాలి? మనం వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగున్నాడు? మండుచు ప్రకాశించుచున్న
దీపం వలె ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవునిలో నుంచి మనం రక్షించబడ్డాం. రక్షించబడిన నీవు నీ ద్వారా ఇతరులు ఏం చేయాలి? రక్షణలోనికి రావాలి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రభువుని ఎరిగి ఉన్నావు, ప్రభు నువ్వు తెలుసుకున్నావు. నీ ద్వారా వాళ్ళే ఏం రావాలి? ప్రభులోనికి రావాలి. అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే నిన్ను చూస్తే యేసుబాబుని చూసినట్టు ఉండాలి. ఏం చేయాలా చెప్పండి అమ్మా. ఒకసారి మాకు ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, 3 రోజులు జరుగుతున్నప్పుడు మా సంఘ సహోదరి భర్త, ఆయన పేరు నాగేశ్వరరావు గారు. ఎవరండి? నాగేశ్వరరావు గారా, 3 రోజులు కూటాలు జరుగుతున్నాయ్యా, ఓ రోజున రండి అయ్యా అని అన్నా. నేను ఏదో పొరపాటున ఆయన నా వంక సీరియస్గా చూశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఆయన తప్పు ఏమంటలేదు కదండి బాబు, కూటానికే రమ్మంటున్నాను కదండి అని అన్నాను. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, నేను కూటానికి రావాలంటే మీరు ఒక పని చేయాలన్నాడు. బాబు ఏడ్రా బాబు చెప్పి చేసేస్తాను, నువ్వు రావడమే కావాలన్నాను. అలా కాదండి, నేను ఒక రోజున ఫోన్ చేస్తాను, మీరు రావాలన్నాడు. ఏమన్నాడు? నువ్వు మాట్లాడమ్మా అంటే కూటం ముందా కూటం తర్వాత అంటే అలా కాదండి, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రండి అన్నాడు. ఇది ఏంటో తిరకాసులా ఉందనుకున్నాను. సరే, సరిగ్గా నెలలకి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేయడానికి నేను ఇంటికాడ ఉండడానికి సరిపోయింది. ఎంతగా ఏ కోపలు మునిగిపోయినా నేను బండి వేసుకుని వెళ్ళిపోయాను. ఆవిడ పేరు సూర్యకాంతం, మా సంఘ విశ్వాసి. కొంప తీసి ఎవరైనా ఉన్నారా సూర్యకాంతాల్లో? ఏముండే ఆయనేమో అలా నిలబడ్డాడు, ఆయనకి ఆపోజిట్లాగా నేను నిలబట్టు మా సూర్యకాంతం నిలబడింది. వీళ్ళిద్దరు వెనకాలేమో నేనున్నాను. ఇద్దరు ఎదురు బొదురు ఉన్నారు, ఈవిడ ఈ వెనకాల నేనున్నాను. చూసుకోండి, ఈవిడ మొదలెట్టింది అలా ఆయన తిడుతుందండి, మామూలుగా కాదు. తెల్ల చీర కట్టేసుకుంటుంది, పెద్ద వచ్చి బైబిల్ పెట్టుకుని వచ్చేస్తుంది మా గుడికి. దేవునికి స్తోత్రం. ఇంకా తిడుతుందండి అలా ఆయన్ని, మామూలుగా కాదండి బాబు. ఇంకా ఆయన ఏమంటలేదు, దేవునికి స్తోత్రం. ఆయన ధైర్యం ఏంటంటే వెనకాల నేనున్నాను కదా, ఆవిడ వెనకాల నేనున్నాను, ధైర్యం ఆయన ధైర్యం. ఆయన ఏం మాట్లాడతలేదు, దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? అంతా పాస్టర్ గారే చూసుకుంటాడు అన్నట్టుగా. ఇంకా ఈవిడ తిడతా ఉంది, మామూలుగా కాదండి. మన సంఘంలో ఎక్కడ గుళ్ళోని, ఇంటికాడ ఏముంటుంది? ఆ లాయన్ని ఆయన అసలే మార్పు లేదు. ఆయన అన్నప్పుడు వెనకాల చూసేటప్పటికి ఇంకా ఆయన తట్టుకోలేక ఇంకా చెలరగిపోతుంది ఆవిడ. ఏమే వెనక్కి తిరిగి చూడవేంటే, వెనకాల ఎవడైనా ఉంటే భయమా నాకు అన్నాడు. ఒకసారి తిరిగి చూడు అని అనగానే అలా తిరిగింది. అలా తిరగగానే ఎవరున్నాను అంటాను. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావులే అన్నాను. దేవుడికి స్తోత్రం. రాని సంగతి చెప్తానంటే 7 వారాలు గుడికొత్తే ఒట్టు మీ మీద రాలేదండి. అప్పుడు నేనే మా పాస్టర్ ముందు మరి రావట్లేదు ఆవిడ, మీరు వెళ్ళండి ఏం చేశారంటే, అప్పుడు మా పాస్టర్కి స్టోరీ అంతా చెప్పాను. అయితే నాన్న అని చెప్పి కూర్చోపెట్టి, యాను సూర్యకాంతం గారు ఇదేంటండి బాబా, మీరు వెలిగి మీ ఆయన వెలిగించాలి. పేతురు రాసిన పత్రికలు ఏముంది? నీ పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తను వాక్యం లేకుండా నువ్వేం చేయవచ్చు? రాబట్టొచ్చు అని ఉంది కదా. మరి నువ్వేంటి, నువ్వే ఎలా మారితే ఎలాగుంది? నువ్వు సరిగ్గా మారితే అప్పుడు ఆయన ఇలా గడ్డెట్టండి అన్నాడు. అలా ఆయన ఇంతకీ వెనకాల ఉన్నాడు, మాకు తెలియదు, ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఇలా గడ్డెట్టండి, దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, మా ఆవిడ మారిపోతే నేను ఎప్పుడు మారిపోదునండి. నిజం చెప్తున్నాను, వినండి. ఈరోజు నువ్వు వెలగాలి, ఇతరులు నువ్వేం చేయాలి? వెలిగించాలి. తల్లిదండ్రులుగా మనం మోకరించి ప్రార్థన చేస్తే పిల్లలు మనం చూసారు అలా ఆటోమేటిక్గా మోకరించి ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన నువ్వు బైబిల్ చదువుతా అలా ఏం చేస్తారు చెప్పండి? బైబిల్ చదువుతారు కదా, నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు చేస్తే, నువ్వు అందులో ఉంటే వాళ్ళు అలా చేస్తారు కదా. ఇప్పుడు దీపవృక్షం దేని చూపిస్తుందంటే నువ్వు వెలగాలి, ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. దేవుళ్ళు మనం వెలగాలి. ఏమన్నా ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్తలో ఏమన్నారండి? నేను లోకానికి వెలుగుగా నేను వచ్చానన్నాడు. ఏమండి? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట, కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదంట, గ్రహించట్లేదంట.
పూర్వం మనం అందరం కూడా చీకట్లో ఉన్న వాళ్ళమే. పౌలే చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, పూర్వం మనం అందరం ఏమై ఉన్నాం అన్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనము పూర్వమందు చీకటై ఉన్నాము, ఇప్పుడైతే ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము. వెలుగు ఫలం ఏదనగా సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము వాటిలో కనపడుతుంది. హల్లెలూయా. పూర్వం మనం అందరం ఏమై ఉన్నామండి? చీకటి అంటే ఏంటి? పాపంలో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు ప్రభువునందు మనం ఏమై ఉన్నాము అంటే ప్రభులో మనం వెలిగించబడ్డాం, ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము. అయితే ఇక్కడ వెలుగు ఫలం ఏంటో తెలుసా? మంచితనం ఉండాలి. ఏం చెప్పండి? నువ్వు వెలుగుతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే నెంబర్ 1 మంచితనం. ఒకప్పుడు మనకేమీ లేదు, మంచితనం లేదు. ఇప్పుడు దేవునిలో మనం వెలిగించబడ్డాం కాబట్టి మనలో ఏమి రావాలి? నేనేమంటానంటే ఒకప్పుడు నువ్వు దుర్మార్గురాలా ఉన్నావు, ఇప్పుడు క్రీస్తులో వెలిగించబడిన తర్వాత నీ మంచితనాన్ని నువ్వు చూస్తే ఎదరు వ్యక్తి ఏమవ్వాలి? మారిపోవాలి కదా. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక ఆయన పేరు కూడా నాగేశ్వరరావే. మైక్ సౌండ్ ఎట్టించేవాడు కాదండి బాబు, దెబ్బలాడుకు వచ్చేసేవాడు. ఒకరోజు ఏమన్నాడు, పాస్టర్ గారు కాలు ఇరిగిపోవాలి, పాస్టర్ గారు ఇలాగ ఇవ్వాలి అలాగే ఇవ్వాలి అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మందు వేసుకుని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేయండి నన్ను. సరిగ్గా 3 రోజులకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక కుర్రోడు బైక్ నేర్చుకుంటున్నాడు. బైక్ నేర్చుకునేవాడు అంత వెళ్ళి అని గుద్దేశాడు నాగేశ్వరరావుని. కాలు 2 ముక్కలు అయిపోయిందండి. ఈయన తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. డాక్టర్ అన్నాడంట ఈ కాలు తీసేయాలన్నాడంట. ఇంకా వాళ్ళ ఆవిడ మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లబో దిబ్బో అంటూ ఉంటే మొత్తం మీద ఎవరో చెప్పారు నాకు, నాగేశ్వరరావు గారికి ఎవరో కుర్రోడు బండి నేర్చుకోపోయి బైక్ గుద్దేశాడు, కాలు ఏమో ముక్కలైపోయింది. డాక్టర్ గారు ఎలాగ అంటున్నారంటే బత్తకాయలు ఎట్టుకుని వెళ్ళి నన్ను ఓదార్చడానికి తెలుస్తుంది అన్నాడు. చూడగా నవ్వంక సీరియస్గా చూస్తున్న కారణం ఏంటి? నాకు ఆడు కాలు ఇరిగిపోవాలన్నట్టే దేవుడు నా కాలు ఏం చేశాడు చెప్పండి. ఆడికి వేసిపోవంటే అసలే కిట్టదు. నేనేమన్నాను, భలేగా జరిగింది, నన్ను అన్నావు కాబట్టి, నా కాలు ఇరిగిపోవాలన్నావు కాబట్టి నా దేవుడు నీ కాలు ఇరిగి చేసాడంటే ఎలాగుంటుంది? మాట్లాడుతుందమ్మా. హల్లెలూయా. అంటే ఆడు ఫీలింగ్, ఆడు సూపులు అలాగుందనమాట. దేవునికి స్తోత్రం. ఈ లోపల వాళ్ళ తల్లి వాళ్ళ ఆవిడ అంటుంది, అయ్యా డాక్టర్ గారు అన్నారు కాలు తీసేయాలన్నారు అయ్యా. అప్పుడు నేనేమన్నా తెలుసా, అమ్మాయి ఏం కాలు తీయక్కర్లేదు, మా యేసుబాబు ఏం చేస్తాడు తెలుసా? ఆయన కుంటోళ్ళు ఏం చేశాడు? ఆయన నడిపించేశాడు. నేను ఆ రోజున యేసు ప్రభుని గురించి ఏంటో తెలుసా? ఆడికి యేసుబాబు అంటే కిట్టదు, అవసరం ఆడితే అవకాశం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుబాబు గురించి ఎంత చెప్పినాడు? మంచం మీద వెళ్తాడో చెప్పండి, మాట్లాడరేమండి అమ్మా. ఇంకా ఆ రోజు యేసు ప్రభు గురించి ఎంత చెప్పినా తెలుసా పాస్టర్ గారు? మామూలుగా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అసలు ఎవడనైతే ఏంటి తిడితే మనం మాట్లాడతామా? చెప్పండి అమ్మా. వాళ్ళ కల్లో కూడా రాని వాళ్ళని నేను వెళ్ళి ఆ రోజు నాడికి ఏం చేసింది తెలుసా? సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్తా ఉంటే భార్య ఏడు చేస్తా ఉంటే నేను అన్నా ఐశ్వరవా పేద్దని చేస్తానన్నా. మరి ఏం చేస్తాడు? చెయ్యండి అన్నాడు. ఇంక చెయ్యమని అనలేదు, ఏమనలేదు, నోటప్పుడు మాట రాలేదు. కానీ ప్రార్థన చేసిన, ప్రభా నువ్వు ఒక అద్భుతం చేయాలి, ఈ బిడ్డ కాలు తీయకూడదు ప్రభా, నువ్వు ఈ కాలు నువ్వు ముట్టాలి, స్వస్థపరచాలి, యథావిధిగా నాయసరిగా నరవాలి నాయన అని నేను ప్రార్థన చేసి వచ్చాను. 2 గంటలకంట డాక్టర్ గారు వచ్చి అన్నారంట, అమ్మ కాలు తీయక్కర్లేదు, ఆపరేషన్ చేస్తే సరిపోద్దన్నాను. చప్పలు కొట్టను గట్టిగా ఓ మాట చెప్తానేనండి. మళ్ళీ తర్వాత నన్ను తిడితే ఒట్టు, మైక్ ఎడుతున్నావు నువ్వు నా మీద, నా జోలికి వస్తే ఒట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవడైనా వస్తే రే పాస్టర్ గారి జోలికి వెళ్ళకంటారు బాబు అని చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇచ్చేయాడు కదా దేవుడు. హల్లెలూయా. మరి నేను వెళ్ళి ప్రభు ప్రేమ ఇప్పుడు వల్లనే కదా, ప్రార్థించిన వల్లనే కదా, ఏమన్నా మంచితనం చూపించిన వల్లనే కదండి. ఏం సార్ ఆ వ్యక్తి మారేది? మరి నువ్వు చూపించాలిగా మంచితనం, వెలుగంగా దేవుళ్ళలోని. ఏమండి నువ్వే రక్షించబడు, నువ్వే పరలోక రాజ్యానికి వెళ్ళటం కాదు. హెజ్కేలు గ్రంథంలో ఏముంది? నువ్వు సిద్ధపడు, నీతో కలిసి ఉన్న సమూహాన్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఎలాగా? నీ మంచితనంతో నువ్వు అనేక మందిని ఏం చేయాలి? వెలుగు పొలం ఏంటి?
మంచితనమే కదా. ఆ మంచితనం ఇతరులకు చూపించాలిగా. చెప్పండి, ఏంటి ఆ మంచితనం అంటే? ఆకలి కొనిన వానికి అన్నం పెట్టాలి, వస్త్రహీనుడిగా ఉన్నవానికి వస్త్రం ఇవ్వాలి, దాహం కొనిన వానికి నీళ్ళు ఇవ్వాలి, రోగినై ఉన్నవాడిని పరామర్శించాలి, చెరలో ఉన్నవారిని ఆదరించాలి. ఇలాగ కొన్ని జాబితాలు ఉన్నాయి. అందుకన్నాడు సకల జనులు ఎదుట నీ మంచితనాన్ని నువ్వు కనపరచాలన్నాడు. ఆత్మ ఫలంలో ఒక ఫలం ఏంటండి? మంచితనమే కదా. చెప్పండి అమ్మా, ఆత్మ ఫలంలో ఒక ఫలం ఏంటి? మంచితనం. వెలుగు ఫలం ఏంటంటే నువ్వు వెలుగుతున్నావంటే నీలో మంచితనం. నాలో ఉన్న మంచితనం ఏంటంటే నా శత్రువునైనా ప్రేమిస్తాను. కొంతమంది అయ్యగారు మీకు జాలి ఎక్కువ అండి. జాలి ఎక్కువ కదా నాన్న, వెలుగు ఫలం ఏంటి? మంచితనం. వెలుగుతున్న వాళ్ళ మంచితనం ఉండాలి. నిజం చెప్తానండి, నన్ను తిట్టేనావండి, నా గురించి బ్యాడ్గా మాట్లాడేసాడు ఒక వ్యక్తి. అని ఒక సేవకుడే. ఇగో నా భార్యకి ఇలా కాల్ అయిపోయింది అయ్యగారు, 2000 అవుతుంది అన్నానంటే, ఎవరు నా దగ్గర 2000 లేవు, ఇదిగో అప్పటికి 1200 ఉన్నాయి, ఇగో 1200 ఇస్తాను తీసుకుపో. మా పాస్టర్ చెప్తే నీకు అసలు బుద్ధి ఉందా ఏమన్నా? దేవునికి స్తోత్రం. నిన్ను తాటాకులు కట్టేశాడా, నిన్ను ఊరంతా ఇలా చేశాడా, నువ్వు వాడికి డబ్బులు ఇస్తావా? రక్తం చేయి హల్లెలూయా అంటే నేను అన్నాను, ప్రభు మంచితనం. శత్రువుని ఏమన్నారు? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక విని క్షమించమన్నాడు కదా. ఆడే ఉత్తరం అది. దేవునికి స్తోత్రం. అది ఏంటంటారంటే మంచితనం. యేసుబాబు మంచితనం చూపించాడు, అది ఇతరులకు మనం చూపించాలి. రెండవదిగా వెలుగులో ఏముందో తెలుసా? నీతి ఉందండి. ఏముందమ్మా? మాట్లాడాలి. ఒకప్పుడు మనం నీతిగా బ్రతకలేదు. ఇప్పుడు చూడండి, మనం నీతిమంతులుగా మార్చింది ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు ఏమని రాయబడి ఉందంటే, ఆయన రక్తమే మనలను నీతిమంతులుగా మార్చేసింది. హల్లెలూయా. ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తమే మనల్ని నీతిమంతులుగా మార్చేసింది, మన జీవితాలను మార్చేసింది. ఏడు తెలుసా? యేసు రక్తమే. యేసు రక్తమే మనలో నీతిమంతులుగా మార్చేసింది. ఇప్పుడు మనం వెలిగే మనలో ఉన్న నీతి ఉండాలి. వెలిగించబడుతున్నావు అంటే నీలో నీతి ఉందంటే, ఆ నీతి ఒక వ్యక్తి చూసిందంటే ఆ వ్యక్తి నీకు భయపడతాడుగా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. ఆయన సన్నిధిని, నీ దేవుడైన యెహోవా ఆయన సన్నిధిని ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకేం కలుగునురా తల్లి? అమ్మ, ఎప్పుడు నీతి కలుగుతుందంటే నువ్వు విన్న వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే మనకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. అంటే వాక్య ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు వెలుగుతూ ఉంటావు, ఇతరులు వెలిగిస్తావు. ఆమేన్. చెప్పు, నామేం చెప్పట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా మనం నడవాలి, వాక్యానుసారంగా మనము జీవించాలి. అప్పుడే మనకు నీతి కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు నీతి ఫలములో ఏమండి? వెలుగులో నీతి ఉంది కాబట్టి మనము నీతి ఉంటేనే మనం వెలగలం. సమాజంలో నీతి లేకపోవచ్చు సార్, మనుషులలో నీతి లేకపోవచ్చు సార్. దేవుని నమ్మిన ప్రజల్లో మనలో ఏముండాలి? నీతి ఉండాలి. అందుకే అన్నాడు రోమిలకు రాసిన పత్రిక 14-17 వచనంలో, దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలు అందాలి, ఆనందమై ఉన్నదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే. ఆ నీతి ఉంటేనే ఆ దేవుని రాజ్యంలో మనం ఉండగలం కదా. మనం వెలుగుతూ ఇతరులను వెలిగిస్తేనే కదా దేవుని ఎదుట మనం ఉండేది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెలగాలి, ఇతరుని ఏం చేయాలి? వెలిగించాలి. ఆమేన్. వెలుగు, నువ్వేం చేయాలి? ఇతరుని వెలిగించబడాలి. ఇంకోటి ఉంది అక్కడ, అదేంటంటే సత్యము.
సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యము, యేసయ్యే సత్యం. యోహాను సువార్తలో ఏమన్నారు? నేనే మార్గమును నేనే సత్యమును అన్నారు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17 వచనంలో ఏమన్నారు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. ఏంటి సత్యం అండి? వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆ దీపవృక్షం ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉంది కాబట్టి వెలగాలంటే నూనె పోయాలి. ఆ నూనె ఏంటంటే పరిశుద్ధాత్మకు గుర్తు. మనము పరిశుద్ధాత్మ చేత వాక్యం అనే మనం వెలుగుతూ ఇతరులను ఏం చేయాలి? వెలుగిస్తూ ఉండాలి. ఇది దీపవృక్షం మనకు నేర్పే ఆత్మీయమైన పాఠం. ఇప్పుడు ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాము. పరిశుద్ధ స్థలంలో నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ అతి పరిశుద్ధ స్థల ప్రవేశంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు లేదండి. ప్రధాన యాజకుడు అనే వాడికి కూడా సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి 40 రోజులు తను తాను ఏం చేస్తాడండి? పరిశుద్ధపరుచుకుంటాడండి. అర్థమవుతుందా? యాజక వస్త్రాలు ధరిస్తాడు, ఏమంటే ఎఫోదు ధరిస్తాడు, ఏమంటే ఒక తాడు ఉంటుంది, ఆ తాడుకు గంట ఉంటుంది. ఆ తాడు ఎక్కడి నుంచో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో నుంచి పరిశుద్ధ స్థలముల వరకు కూడా ఆ తాడు ఉంటుందంట. యాజకుడు నిర్దోషం, ప్రధాన యాజకుడు ఏమండి ఆ స్థలంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నంతసేపు గంట మోగుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం. గంట మోగితే అతడు బతుకున్నట్టు, గంట మోగడం పోకపోతే ఆయన గంట కొట్టేసినట్టు. అలా దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఎవడు పడతాడు వెళ్ళిపోవటానికి గీలేదు. ఆ పొడుగు తాడు ఎందుకంటే ఆ తాడట్టుకి లాగేస్తారటండి. ఎవడు అతి పరిశుద్ధ స్థలం ప్రవేశానికి లేదు, ఆ తాడట్టుకి లాగేస్తారండి. ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కరుణాపీఠంలో, ఈ కరుణాపీఠం కూడా ఎక్కడుంటుందో తెలుసా? మందసం పెట్టి మీద ఎదురు బదురు కేరూపులు ఉంటాయండి. ఏముంటాయి? ఎదురు బదులు ఏముంటాయి? కేరూపులు ఉంటాయి. అయితే ప్రియులారా, ఆ మందసపు పెట్టెలో ఉన్న 3 ఉపకరణాల గురించి నాకు ముందుగా దైవజనులు చెప్పారు. నేను వాటి గురించి కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని వదిలేస్తాను. సాయంకాలం పెందలగాళ్ళే రావాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముందు ఏముందో తెలుసా? మందసంలో మన్నా గల బంగారు పాత్ర. ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నారు? ఒకసారి మనం చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే అన్నారు ఆయన. రైట్. 50 వచనం చదువుతారా? 47 నుంచి చదవండి. విశ్వసించిన వాడే ఓకే జీవాహారమును నేనే. పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు, చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను నా శరీరమే. హల్లెలూయా. ఇంతకీ ఏమిటి అంటే ప్రియులారా, ఈ మన్నా అనేది ఏంటో తెలుసా? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నా శరీరం అని చెప్పాడు. ఇప్పుడు మనం బలను సమీపిస్తాం కదా. బలను సమీపించేటప్పుడు మనం ఏం చేద్దాం? మన చేతిలో ఉన్నది ఆయన శరీరం. నేనేం చెప్తానంటే రొట్టెల చేతులు, ఇది రొట్టె కాదురా బాబు, ఇది ఆయన శరీరం అని వివేచించి నువ్వేం చేయాలి? తీసుకోవాలి. లోకమునకు వచ్చిన జీవాహారమును నేనే. అక్కడ అక్షరార్థమైన మన్నా, ఇది ఇక్కడేమో ఆత్మీయమైన మన్నా. అక్షరార్థమైన మన్నాను ఏమంటే వాళ్ళు 40 సంవత్సరాలు, ఇందాక అయ్యగారు చదివించారు, 40 సంవత్సరాలు వాళ్ళు తిన్నారు. కానీ ఇక్కడ చెప్పారు వారు అరణ్యంలోని ఏమయ్యారు చెప్పండి?
చనిపోయారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడంటే, ఎక్కడ జీవిస్తాడంటే నిత్య జీవములో, పరలోకములో, దేవుని రాజ్యంలో వాడు నిత్యము జీవిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆ నిత్య జీవం పరలోకంలో నువ్వు ఉండాలంటే జీవాహారం నువ్వు తినాలి కదా. సరే, ఇది మన్నాను సూచిస్తుంది. రెండవది ఏంటో తెలుసా? చిగురించే అహరోను కల్లా, అంటే ఇది ఆత్మీయంగా నువ్వు ఫలించుటను సూచిస్తుంది. దేని సూచిస్తుందండి? ఆత్మీయంగా మనం దేవునిలో ఏం చేయాలి? దేవుని కొరకు ఫలించాలి. నేనంటాను, నువ్వు ప్రార్థించుటలో ఫలించాలి, ఇతరులకు సువార్త చెప్పుటలో ప్రకటించాలి, దేవునికి ఇవుటలో ఫలించాలి, సంఘములో నువ్వు ఫలించి ఏం చేయాలి? అభివృద్ధి నువ్వు చెందాలి. ఎందుకో తెలుసా? ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏమన్నారు? మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. అర్థమవుతుందండి? మనం అన్నిటిలో కూడా ఫలించే వారంగా మనం ఉండాలి కదా. ఒకసారి మనం చూద్దాం అన్నమాట. ఎన్నో వచనం? 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చిగురించే అహరోను కర్ర దేన్ని సూచిస్తుందంటే మనం ఆత్మీయంగా ఫలించాలి దేవుని కొరకు. అంటే దేవుని కొరకు ఫలించేవాడే దేవుని రాజ్యంలో ఉండగలడు. చిగురించుట అనేది ఆత్మీయ ఎదుగుదలకు, ఫలించుటకు సూచిస్తుంది. అయితే ఇక్కడ తండ్రి మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. ఇంకో మాట ఉంది ఇక్కడ, ఇందువలనే మీరు నాకేమవుతారు? మనం ఆయనకి ఎవరు అంట? శిష్యులం అంట. ఎవరు శిష్యులండి? బహుగా ఫలించేవారు. మందసములో ఉన్నటువంటి అహరోను కర్ర ఆత్మీయంగా ఫలించుటను సూచిస్తుంటే, చివరిది ఏంటో తెలుసా? ఈ ఆజ్ఞల పలకలే ఉన్నాయో తెలుసా? మనము జీవించే విధానం ఆ 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. అర్థమవుతుందండి? 10 ఆజ్ఞల అనుసారంగా నువ్వేం చేయాలి? నడవాలి కదా. ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్నున్నాయి తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథములో 613 ఆజ్ఞలను 10 ఆజ్ఞలుగా ప్రభువు చేశాడు. ఆ 10 ఆజ్ఞల పలకలే కదా. అంటే దీని అర్థం ఏంటంటే, మనము ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించేవాడే ఆ నిత్య రాజ్యంలో, ఆ పరలోకంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి 3 భాగములు ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఈ ఆత్మీయ అనుభవాలను నేర్పిస్తుంది. ఈ ఆత్మీయ అనుభవాన్ని ఎవరైతే వారి జీవితాల్లో కలిగి ఉంటారో వారే ఆ దేవుని రాజ్యంలో ఉండగలరు. అందుకే యేసు ప్రభు వచ్చాడు, అందుకే తన ప్రాణాన్ని పెట్టాడు. అందరము లేచి నిలబడదామా? మోకరించగలిగేవారు మోకరించండి. అందరూ లేచి నిలబడండి. ఎవరు వెళ్ళొద్దు, ప్రార్థన అయ్యే వరకు ఎవరు వెళ్ళొద్దు. మీకు వందనాలు. లేచి నిలబడి, కుర్చీలో ఉన్నారుగా లేచి నిలబడండి. కింద ఉన్న వాళ్ళు మోకరించండి. ప్రభు తేటగా సూటిగా తన దైవజనుడు బట్టి మనతో మాట్లాడాడు. నాకు ముందు నిలబడిన దైవజనుడు మందసములో ఉన్న ఉపకరణాలు బట్టి మాట్లాడితే, ఇప్పుడు తన సేవకుని అభిషేకించి ప్రభు సూటిగా తేటగా ప్రత్యక్ష గుడారములో ఉన్న 3 భాగాలు, ఆ 3 భాగాల్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మనకి ఆత్మీయమైన పాఠాన్ని ఏమి నేర్పిస్తుందో తన సేవకుని ద్వారా నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్ముడే మాట్లాడాడు. నిజమే, ఆ ఇత్తడి బలిపీఠము పాపము ఒప్పుకోలను చూపిస్తుంటే, ఇత్తడి గంగాళము శుద్ధీకరణ, వాక్యము, రక్తము ఆత్మ ద్వారా కడుగుతూ ఉంటే, ధూపవేదిక ప్రార్థన చూపిస్తుంటే, సమ్ముఖపు రొట్టెల వల్ల క్రమమైన జీవితాన్ని సూచిస్తూ ఉంటే, దీపము వృక్షము నువ్వు వెలుగు ఇతరును వెలిగించు అన్నట్లుగా. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరవాలి. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభా, నీ దైవజనుడు ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, ఇహలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారమే రాబోతున్న పరలోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మేము ఆ వస్తువులో ఉన్నటువంటి అనుభవాలు మా జీవితంలో మేము కలిగి ఉండి నీ మహిమ గల రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా,
నీ బంగారు పాదాల పొందనాలతో స్తోత్రములు తండ్రి దేవా. ఇదిగో దేవా, మరి ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ అభిషక్తులైన వారు ఎలిసపాస్ట్ గారు నాయన ప్రభు దేవా, మరి నేను అమ్మగారిని బట్టి వారి సంఘాన్ని బట్టి ప్రార్థన చేసి దేవా నీ కొందనాలు. యశు ప్రభా దేవా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నా తండ్రి ప్రభా నశించిన పోతున్న వారిని నా తండ్రి వెలుగులోనికి తీసుకొచ్చి నా తండ్రి వారి కుటుంబాల్లో వారి బిడ్డలు వెలిగింపబడాలని నా తండ్రి ప్రభా, వారి ఆలోచన కలిగి ఆత్మ ప్రేరేపణ కలిగి నా తండ్రి సభలు ఏర్పాటు చేసిన దేవాడి కొందనాలు. ఇదిగో నేను దినము నా తండ్రి ఉదయకాల కూడా ఎంతో గంభీరంగా జరిగించిన గొప్ప దేవుడు నీ స్తోత్రాలు. సాయంకాలం కూడా ఎంతో ఘనంగా